స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల చాలా మందికి బరువు పెరుగుతుంది. డెఫినెట్ గా డీప్ స్లీప్ ఉంటే కష్టాలు ఉంటాయి, కానీ దానికన్నా ఎక్కువ కష్టం ఆ మనిషికి నైట్ స్లీప్ కూడా ఉంటుంది. ఎందుకంటే స్లీప్ ఇంటరప్షన్స్ వల్ల ఈ హార్మోన్స్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎస్పెషల్లీ స్లీప్ యాప్ని అప్పుడు అందరిని అడుగుతారు, మీ గురకలు వస్తాయని చెప్పేసి లావంటలకి వస్తాయి ఏముందని కాన్సెప్టే కాదు అసలు. ఎందుకంటే గురకొచ్చే ప్రసారం వాళ్ళు లెగుస్తారు స్లీప్ నుంచి. చాలా మందికి ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఉంది ఏంటంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని కూడా షుగర్ పెరుగుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైట్ ఎన్వైర్మెంటే కాదు. మోస్ట్ ఆఫ్ ఆర్ పేషెంట్స్, చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు, దే స్లీప్ అరౌండ్ 6 AM పడుకుంటారు, 7 AM పడుకుంటారు, అండ్ దెన్ మధ్యాహ్నం 1 o'clock లెగుస్తారు. ఏముందని. కానీ షుగర్కి అసలు మాక్సిమం ది నంబర్ 1 కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ ఒబేసిటీ. నైట్ షిఫ్ట్ బేర్ చేసే కెపాసిటీ రిలేటివ్లీ మెన్కి ఎక్కువ ఉంటుంది దాన్ ఉమెన్ అనేది కూడా ఆఫ్ ఫ్యూ స్టడీస్. ఇవి ప్రొఫెషనల్గా వెళ్ళి కొంత ప్రాబ్లమ్స్ మెడికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దట్ ఇస్ స్టిల్ యాక్సెప్టబుల్ నా ప్రకారం. కానీ ఎవరైతే నెట్ఫ్లిక్స్ నైట్ చూస్తూ 3 o'clock పడుకుంటారు, ఇట్స్ ఫీమేల్ ఆర్ మేల్, అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, అండ్ స్లీప్లో మధ్యలో లేచి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఒక బీరో బిస్కీయో తాగాలి, ఒక బిర్యానీ తినాలి, ఎర్లీ ఇమీడియట్గా పడుకోవాలి. మార్నింగ్ 4 o'clock వెళ్తారు, 4 o'clock తినేసి ఇంటికి వెళ్తారు. ఈ ఎక్సెసివ్ టీ ఇంటేక్ ప్లస్ ఆల్కహాల్ ఇంటేక్, సో ఇవన్నీ కూడా మేల్ ఫీమేల్ బోత్ పాపులేషన్లో అబ్సల్యూట్ ఎఫెక్ట్ ఉంది, అండ్ స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది. స్లీప్ యాప్ని అసలు ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? Hello everyone, welcome to Sleep Chat. I'm Dr. Harshini, founder Sleep Therapeutics, interventional pulmonologist and a sleep specialist. Today we're doing a podcast with Dr. Anish Kohli, endocrinologist, Pratima Hospital, Kukatpalli, and Jaybushan Hospital, Mehdipatnam. He's also a visiting consultant at Sleep Therapeutics. I welcome you, sir, to the show. Hello. Hi, ma'am. How are you? I'm good, sir. Thank you. How are you doing? I'm doing very good. It's an honor to have a chat with my doctor, first of all. So, Dr. Harshini is my doctor for my sleep apnea. So, I've been meeting her regularly. It's a pleasure to be over here, ma'am. Vice versa, sir. You are my doctor. I mean, you are my family doctor. Every diabetic patient in my family is your patient. So, nice talking to you, sir. So, first of all, ఈ రోజు మనము ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తే సైలెంట్ ఎపిడమిక్ ఇస్ ఒబేసిటీ అనేది అందరు చెప్తున్నారు. Yes, ma'am. కరెక్ట్. సో ఒబేసిటీలో అందరికీ తెలుసు డైట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్, తక్కువ తినండి, ఇంత తినండి, ఇంత ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. బట్ నో బడీ ఈస్ టాకింగ్ అబౌట్ స్లీప్ అండ్ ఒబేసిటీ. సో మీ టేక్ ఏంటి స్లీప్ అండ్ ఒబేసిటీ మీద? It's a very interesting and it's a very important thing more than that. థింగ్ ఏంటంటే whenever we talk about obesity, ఏం చెప్పేవాళ్ళు పెద్దలంటే లేకను తక్కువ తినాలి, ఎక్కువ నడవాలి, ఆడాలి. మా తాతలు దే యూస్ టు వాక్ మోర్, వీళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడేవారు, మీరేమో జస్ట్ కూర్చొని కంప్యూటర్లు చూస్తూ ఉంటారు, ఏమీ లేదు లావెక్కుతున్నారని. సో ఏమవుతుందంటే దానివల్ల ప్రెషర్ పెరిగిపోయి, దానివల్ల కూర్చుని వెన్ వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ దీస్ లైట్స్. మన ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రాత్రి ఫోన్లు చూస్తూ ఉంటాం, అంటే కొంచెం స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కానీ అంతవరకు అసలు ఎవరు స్లీప్ గురించి ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే ఎండోక్రైనాలజిస్ట్, నేనే పెద్ద ఆలోచించలేదు మీరు చెప్పే వరకు. బట్ దెన్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దాట్ అండ్ ఐ వాస్ సీయింగ్ ఇన్ టు ఇట్ అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో దట్ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల చాలా మందికి బరువు పెరుగుతుంది. మన ఇన్నాళ్ళు అసలు ఏం తెలిసిందంటే బరువు పెరిగినప్పుడు దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుందని తెలిసింది, కానీ వేరే రకంగా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ స్లీప్ కూడా డిస్టర్బ్ అయిపోతే దానివల్ల బరువు పెరుగుతుంది. సో ఆ స్లీప్ని మనం ట్యాకిల్ చేస్తే దానివల్ల కూడా చాలామంది బరువు తగ్గుతారని చెప్పేసే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ నౌ. సో ప్రాబ్లీ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ విచ్ ఆల్ ద డాక్టర్స్ షుడ్ బీ టాకింగ్ టు దేర్ పేషెంట్స్ అబౌట్. అండ్ నేను కూడా నా పేషెంట్స్ అడుగుతాం మొదలెట్టాను, మీ స్లీప్ బాగుందా, మీరు పడుకుంటున్నారా? జనాలు చాలా మంది చెప్తారు, నేను చాలా బాగా పడుకుంటాను. ఎంతసేపు పడుకుంటున్నారు? 5 గంటలు పడుకుంటాను. 5 గంటలు సరిపోదే. మనం ఏమనుకుంటాం అసలు నార్మల్గా 5 గంటలు 6 గంటలు పడుకుంటారు. కాదు, అసలు స్లీప్ అనేది 8 గంటలు ఉండాలి ఐడియల్గా. జనాలు చెప్తారు 8 గంటలు నాకు కష్టం, నేను రాత్రి 5 గంటలు పడుకుంటాను, మధ్యాహ్నం 3 గంటలు. అది కూడా కాదు, మనకంటూ ఒక సర్టెన్ రిథమ్ ఉంది, ఆ రిథమ్ని ఫాలో అవ్వాలి. సో ఆ స్లీప్ని వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్లీప్. జనాలకి ఎక్కువ అవగాహన రావాలి. పడుకుంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ హార్మోన్స్ బాగుంటాయి, వాళ్ళ వెయిట్ తగ్గుతుంది. అండ్ ఈ సైలెంట్ ఎపిడమిక్ అంటున్నాం కానీ మనం, ఇట్స్ యాక్చువల్లీ నాట్ సైలెంట్ ఎనీమోర్. ఈ మధ్య అసలు విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆల్ దీస్ డ్రగ్స్ అందరూ ఫోన్ చేసి మరీ నాకు బరువు తగ్గాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరికి అంతకుముందు జస్ట్ బరువు అనేది బట్టలు పడటానికే ఉండేది. ఇప్పుడు ఇంకా బరువు అనేది ఓవరాల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి తెలిసి షుగర్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. దానికోసం పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దేర్ వెయిట్ మేనేజ్మెంట్. అండ్ వాళ్ళందరికీ వీ హ్యావ్ టు ఇన్కన్కేట్ ఇన్ టు దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ స్లీప్ హ్యాబిట్. అది యూ షుడ్ బీ టెలింగ్ ఇట్ మోర్. కరెక్ట్.
సో వెరీ వెల్ సెట్ సార్. స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ డ్యూరేషన్ వైస్ కూడా పేషెంట్స్ చాలా మంది అనుకుంటారు 5 అవర్స్ నైట్ పడుకుంటాను, ఒక 2 అవర్స్ మధ్యాహ్నం పడుకుంటాను, 1 అవర్ ఈవినింగ్ పడుకుంటాను, ఇదంతా ఓకేనా? 8 అవర్స్ అయిపోయింది కదా. సో ఇదంతా ఉంటారు. సో ఐ కీప్ టెల్లింగ్ దెమ్ కంటిన్యూటీ ఆఫ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. ఒక అడల్ట్కి 6 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. స్లీప్ క్వాలిటీ ఉండాలి. మార్నింగ్ లేసాక ఫ్రెష్ అనిపించాలి. బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ ఇలాంటివి ఏమి ఉండద్దు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ స్లీప్ మీద డిపెండ్ అయి ఉంటుందని రిపీటెడ్గా చెప్తాను. అబ్సల్యూట్లీ. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్తో పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్కి స్లీప్ డిసార్డర్స్ ఉన్నాయా అని చెక్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాట్ ఎవర్ డిసార్డర్ ఇట్ ఈస్, వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ స్లీప్లో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. సో ఎన్ఆర్ఈఎంలో థర్డ్ స్టేజ్ ఆఫ్ NREM sleep is deep sleep. REM sleep is an active dreamy sleep. బట్ NREM థర్డ్ స్టేజ్ స్లీప్ లో REM స్లీప్ లో హార్మోనల్ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంక్లూడ్ మెటబాలిక్ హార్మోన్స్ ఆల్సో. సో దాంట్లో ఇన్సులిన్, గ్రేలిన్, లెప్టిన్, సో ఇవన్నీ మెటబాలిజం కి హెల్ప్ అయ్యే హార్మోన్స్. సో ఒకవేళ మీకు గ్రేలిన్ అనేది లోవర్ అవుతే స్లీప్ లో మీకు ఆకలి కాకుండా ఉంటుంది, నైట్ క్రేవింగ్స్ లేకుండా ఉంటాయి. అండ్ లెప్టిన్ అనేది ప్రాపర్గా ఇంక్రీజ్ అవుతే సెటైటీ లైక్ ఫుల్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ ఉంటుంది. ద సేమ్ టైమ్ ఇన్సులిన్ లైక్ ఎవ్రీ వన్ నోస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెటబాలిజం. సో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది స్లీప్లో, అండ్ దట్ ఈస్ హౌ మీకు ఒబేస్ కాకుండా అట్లీస్ట్ యువర్ అదర్ ఇంటర్వెన్షన్స్ మీరు చేసేవన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయని చెప్తా ఉంటాను. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి say somebody is having sleep apnea where low oxygen state ఉంది బాడీకి, నైట్ రిపీటెడ్గా లేస్తున్నారు అండ్ వాళ్ళు స్నోర్ చేస్తున్నారు. సో స్లీప్ ఆప్నియా పేషెంట్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మీరు ఎలా చూస్తున్నారు? అంటే బేసికలీ మనకి స్లీప్లో 2 కాంపనెంట్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి ఏంటంటే ఎంత ఫాస్ట్గా స్లీప్కి వెళ్తున్నావు, నెక్స్ట్ ఆ స్లీప్కి వెళ్తున్నప్పుడు ప్రాపర్గా స్లీప్కి వెళ్తున్నావా లేదా అని. చాలా మంది ఏంటంటే లైట్ స్లీపర్స్ ఉంటారు, చిన్న సౌండ్ ఇచ్చినా కూడా లెగుస్తారు. కొందరు ఏంటంటే చాలా డీప్ స్లీప్స్ ఉంటారు. మా ఫ్రెండ్ ఒకరు ఉండేవాడు, వాడు అప్పుడప్పుడు పడుకున్నాడు, ఇంట్లో వాళ్ళు తలుపు కొట్టారు, చిన్నప్పుడు తలుపుతూ లేదు, అన్నీ చేస్తారు, లాస్ట్లో అద్దాలు పగలగొట్టి లోపల ఇది ఇంకా పడుకునే ఉన్నాడు. సో ఒక చాలా డీప్ స్లీపర్స్ ఉంటారు, చాలా లైట్ స్లీపర్స్ ఉంటారు. డెఫినెట్గా డీప్ స్లీప్ ఉంటే కష్టాలు ఉంటాయి, కానీ దానికన్నా ఎక్కువ కష్టం ఆ మనిషికి లైట్ స్లీప్తోనే ఉంటుంది. ఎందుకంటే స్లీప్ ఇంటరప్షన్స్ వల్ల ఈ హార్మోన్స్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. గ్రెలిన్ అనేది మన కడుపు నుంచి వచ్చే హార్మోన్. మనం నార్మల్గా ఎప్పుడైనా ఆకలి అంటాం కదా, ఆకలి అనేది ఆ గ్రెలిన్ బేసిస్ మీద ఉంటుంది. ఆ గ్రెలిన్ తగ్గినప్పుడు ఆకలి తగ్గిపోద్ది, ఎందుకంటే ఆ హంగర్ సెంటర్ అని చెప్పేసి మన బ్రెయిన్ లో ఉంటుంది కదా, దాన్ని స్టిమ్యులేట్ చేసేది ఆ గ్రెలిన్ అనే హార్మోన్. బేరాటిక్ సర్జరీలో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టు గివ్ యూ మోర్ ఇంపార్టెన్స్ అబౌట్ దాట్, స్లీప్ గ్యాస్ట్రెక్టమీ ఏం చేస్తారు, స్టమక్ ని కట్ చేస్తారు. చాలా ఏమనుకుంటారు, స్టమక్ కట్ చేశారు కదా, ఇంత ఉండే స్టమక్ ఇంత అయిపోయింది, స్పేస్ తక్కువైంది, దానివల్ల బరువు తగ్గుతున్నారని. కాన్సెప్ట్ అది కాదు. ఏ పార్ట్ నుంచి అయితే గ్రెలిన్ వస్తుందో ఆ గ్రేటర్ కర్వేచర్ అది కట్ చేస్తున్నాం. సో దానివల్ల సర్జరీ వల్ల వాళ్ళకి ఆకలి తగ్గిపోద్ది, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సైజ్ డిక్రీస్. సైజ్ తగ్గిస్తానికి ఏముంది, బెలూన్ పెట్టుకోవచ్చు, కానీ అది కాదు కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ కటింగ్ ఆఫ్ ద పార్ట్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ ద గ్రెలిన్ అన్నమాట. సో ఆ గ్రెలిన్ తగ్గినందుకు వాళ్ళ బరువు తగ్గుతుంది. సో అలాంటి గ్రెలిన్ చాలా మందికి ఏమవుతుందంటే, ఆబ్వియస్లీ ఫుడ్ చూసినప్పుడు మనకు గ్రెలిన్ వస్తుంది, హెడానిక్ హంగర్, లైక్ ఒక ఫుడ్ చూసేసి ఆ స్మెల్ ఆ ఎక్స్పీరియన్స్ అన్ని చూసుకుని మనకు హంగర్ వస్తుంది కదా, బ్రెయిన్ హంగర్. ఆ హంగర్ బ్రెయిన్ది కదా, ఆ హంగర్ కూడా గ్రెలిన్దే, దట్ విల్ స్టిమ్యులేట్ ద గ్రెలిన్ ఫ్రమ్ ద స్టమక్ అన్నమాట. సో మనం మామూలుగా పడుకునేటప్పుడు ఈ గ్రెలిన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది, బికాస్ దర్ ఇస్ నథింగ్ స్టిమ్యులేటింగ్ ఇట్. కానీ మనం ప్రతిసారి లెగుస్తూ పోయామనుకోండి, అది లెగిసినప్పుడు కొంచెం స్ట్రెస్సర్స్ వస్తుంటాయి, ఎస్పెషలీ స్లీప్ యాప్ని. అప్పుడు అందరిని అడుగుతాను, మీకు గురకలు వస్తున్నాయని చెప్పేసి లావండలకి, వస్తాయి ఏముందని. ఏముందనే కాన్సెప్టే కాదు అక్కడ, ఎందుకంటే గురకొచ్చే ప్రతిసారి వాళ్ళు లెగుస్తారు స్లీప్ నుంచి. ఎవ్రీ స్నోర్ ఇస్ యాక్చువల్లీ అవేకనింగ్ ఫ్రమ్ దేర్ స్లీప్. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆబ్వియస్లీ సరిగ్గా స్లీప్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రతిసారి వెన్ దే ఆర్ ఇంక్రీజింగ్, వెన్ దే ఆర్ వేకింగ్ అప్, దిస్ a little bit of a stress which is going on, and that increases the ghrelin అన్నమాట. సో లెగిసిన ప్రతిసారి గ్రెలిన్ పెంచుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లెప్టిన్ అని చెప్పారు కదా, లెప్టిన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. లెప్టిన్ అనేది మన ఫ్యాట్ నుంచి తయారవుద్ది. సో జనాలు చాలా ఫ్యాట్ ఉన్నారు అనుకోండి, లెప్టిన్ ఎక్కువ తయారవుద్ది. లెప్టిన్ కూడా బ్రెయిన్ దగ్గర వెళ్ళేసి సటైటీ సెంటర్, సటైటీ అంటే ఇప్పుడు ఫుడ్ తిన్నాక ఫుల్ అయిపోయాం, సో ఆ ఫుల్నెస్ ఇస్తే లెప్టిన్ అన్నమాట. చాలా మంది ఏంటంటే తింటూ ఉంటారు, అసలు ఫుల్ అవ్వరు. చైల్డ్హుడ్ ఒబెసిటీ కేసెస్ చూసి ఉంటారు కదా, వాళ్ళు ఏంటి చిన్న పిల్లలు ఉంటారు, 5 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి వచ్చినాయి అసలు ఇంట్లో అందరు ఫుడ్ వాళ్ళే తినేస్తారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తాను, అసలు పోషించలేకపోతున్నాం, వాడు అసలు ఎంత తింటున్నారు, వాడికి అసలు ఆకలి ఆగదా అని. వాళ్ళకి యాక్చువల్లీ ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు, ఎందుకంటే వాళ్ళు లెప్టిన్ తయారవ్వట్లేదు. లెప్టిన్ పనిచేసే ఏరియాలో లెప్టిన్ రిసెప్టార్లో మ్యూటేషన్ ఉండాలి. లెప్టిన్ వెళ్ళేసి ఎక్కడైతే హైపోథాలమస్ అనే ఏరియాలో పనిచేసేసి పిఓఎంసీని సిఏఆర్టీని స్టిమ్యులేషన్ చేస్తుందో, సమ్వేర్ డౌన్ ది లైన్ ఆ MCR4 మ్యూటేషన్ అయినా. కాన్సెప్ట్ ఏంటంటే ఆ లెప్టిన్ పనిచేసే దారిలో ఎక్కడో ప్రాబ్లం వల్లే వాళ్ళకి అసలు ఆకలి తీరదు. సో మాత్రి పడుకునేటప్పుడు ప్రాపర్గా మన ఫ్యాట్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ బెటర్. ఎలా,
అది రిలీజెస్ లెప్టిన్ అనమాట. సో లెప్టిన్ వల్ల ఏమవుతుంది, ఆకలి తగ్గుద్ది. సో రాత్రి ఆకలి తగ్గడానికి ఒకటి లెప్టిన్ పెరుగుతుంది, ఒకటి గ్రెలిన్ తగ్గుద్ది. కానీ మనం లేసే ప్రతిసారి ఆ గ్రెలిన్ తగ్గడం అనేది తగ్గిపోద్ది, గ్రెలిన్ కొంచెం పెరుగుతుంది. అండ్ ఈ లెప్టిన్ కూడా బికాస్ యువర్ ఫ్యాట్ ఇస్ నాట్ ఎట్ రెస్ట్ కాబట్టి ఈవెన్ ద లెప్టిన్ డజంట్ వర్క్ సో వెల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దానివల్ల ఏమవుతుంది, హంగర్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా తగ్గుద్ది. ఏమవుతుంది దానివల్ల, ఒబేసిటీ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హౌ ఫాస్ట్ యూఆర్ గోయింగ్ టు స్లీప్, వాట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ హౌ వెల్ యువర్ స్లీప్ ఇస్. మీరు పడుకున్న తర్వాత సరిగ్గా పడుకుంటున్నారా, లేకపోతే డిస్టర్బ్ స్లీప్ ఉందా? ఎందుకంటే ఆ డిస్టర్బ్ స్లీప్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ అ లాట్ ఆఫ్ అవర్ పేషెంట్స్. చాలా మందికి ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఉంది ఏంటంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని కూడా షుగర్ పెరుగుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైట్, ఎన్వైర్మెంటే కాదు, ఇట్స్ ఆల్సో ద స్లీప్. ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ అవర్ యాన్సెస్టర్స్, చాలా మంది త్వరగా పడుకునేవారు. ఇన్ఫాక్ట్ మా తాతలు వాళ్ళందరూ ఏంటంటే దే యూస్ టు స్లీప్ అరౌండ్ 7 o'clock, పొద్దున 5 o'clock 4 o'clock లెగిసేవారు. నేను ప్రాబబ్లీ 7 o'clock లెగుస్తాను. ఇన్ఫాక్ట్ పొద్దున పడుకుని అప్పుడు లెగ్గిన ఐ సీన్ పేషెంట్స్ హు డూ దట్. మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్, చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు. దే స్లీప్ అరౌండ్ 6 AM పడుకుంటారు, 7 AM పడుకుంటారు. అండ్ దెన్ మధ్యాహ్నం 1 o'clock లెగుస్తారు. ఏముందని ఆబ్వియస్లీ కాదని మనకు తెలుసు. కానీ దాంట్లో అసలు యాక్చువల్లీ ద ఇంపార్టెన్స్ ఓవర్ దేర్ ఇస్ 2017లో when I passed my DM, అప్పుడు నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారో తెలుసా మ్యామ్? ఇట్ వాస్ గివెన్ టు అ పర్సన్ హూ టాక్డ్ అబౌట్ సర్కడియన్ రిథమ్స్. అమేజింగ్. అసలు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఏకంగా. వీఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ సమ్ చిన్న చిన్న ప్రైజ్ కాదు. డైరెక్ట్ నోబెల్ ప్రైజ్ వాస్ గివెన్ టు అ పర్సన్ హూ టోల్ సరిగ్గా పడుకుంటే ఆ టైంలో హార్మోన్స్ సరిగ్గా వస్తాయని. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి. కానీ ఇంపార్టెన్స్ అనేది పేషెంట్స్కి తెలియదు కదా. సో వీ హ్యావ్ టు టెల్ దెమ్ సరిగ్గా పడుకోండి, పడుకోకపోతే బరువు పెరుగుతుంది. కానీ బరువు పెరిగినందుకు ఏమవుద్ది, సరే ఏముందిలే బరువు అనుకుంటాం. ఆ బరువు పెరిగినందుకు చాలా మందికి ఆబ్వియస్లీ స్లీప్ యాప్నియా వస్తుంది, విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. కానీ షుగర్కి అసలు మ్యాక్సిమం ది నంబర్ 1 కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ ఒబిసిటీ అండి. బరువు తగ్గితే షుగర్ పోద్ది. ఆ బరువు తగ్గడానికి మీరు మందులు తీసుకున్నారా, డైట్ చేశారా, వీఆర్కే డైట్ చేశారా, ఈ డైట్ చేశారా, ఫ్రెంచ్ ఉమెన్ డోంట్ గెట్ ఫ్యాట్, అసలు రకరకాల డైట్లు ఉన్నాయి. ఎలాగోలా ఈవెన్చువల్లీ ఏమవుతుంది, బరువు తగ్గుతున్నారు. బరువు తగ్గితే షుగర్ పోద్ది. సో దాని అర్థం ఏంటి, బరువు వల్ల షుగర్ వచ్చింది, బరువు వల్ల బీపీ వస్తుంది. బీరియాట్రిక్ సర్జరీలో చాలా మందికి అసలు బీపీ కూడా తగ్గిపోద్ది. సో బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. మోకాలు నొప్పులు కూడా, మన మోకాలు ఎంత బరువు మోస్తాయి, బరువు పెరుగుతూ పోతే 10 మళ్ళీ ఇదే మోకాల మీద. సో బరువు తగ్గితే మోకాల మీద బరువు కూడా తగ్గుద్ది కదా. సో ఇన్ఫాక్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఎవరైనా నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే ముందు కూడా వాళ్ళకి ఏం చెప్తారు, బరువు తగ్గండి అంటారు. బరువు తగ్గండి, లేకపోతే ఫిజియోథెరపీ చేయండి. ఎందుకు, ఈ కండలు పెరిగితే ఆ కండలు బరువు తీసుకుంటాయి, లేకపోతే మన మోకాల మీదే అన్ని బరువు పడుతూ ఉంటుంది కదా. మీ డయాబెటీస్ తగ్గుద్ది, హైపర్టెన్షన్ తగ్గుద్ది, కొలెస్ట్రాల్ పెరగడం తగ్గిపోద్ది, స్ట్రెస్ తగ్గుద్ది, డిప్రెషన్ తగ్గుద్ది, చాలా మంది హ్యాపీగా అవుతారు. అబ్సల్యూట్లీ, బికాస్ దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి సీన్ లైట్లీ, జస్ట్ as how sleep shouldn't be seen lightly. So sleep and obesity, they should be talked about with every patient, no matter what field you are in. మీరు ఇప్పుడు ఆఫ్థల్మాలజిస్ట్, నేను స్లీప్ గురించి ఒబేసిటీ గురించి మాట్లాడకపోతే పేషెంట్కి ఏమీ రావట్లే కదా. వాట్ ఎవర్ యు ఆర్, జస్ట్ టాక్ అబౌట్ ఇట్, డిస్కస్ చేద్దాం. కరెక్ట్ సార్, వెరీ వెల్ సెడ్ సార్. వన్ గుడ్ పాయింట్ ఇస్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్పారు. నెక్స్ట్ మేబీ మనం కూడా మేము కూడా స్లీప్ గురించి మాట్లాడుతున్నామని చెప్పాలి. దట్స్ వెరీ నైస్ డిస్క్రిప్షన్ సార్. సో ఇప్పుడు మనం పాయింట్ డయాబెటీస్కి వచ్చాం కాబట్టి, అంటే అఫ్ కోర్స్ స్లీప్, చాలా మంది నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు లూప్లో పడిపోయి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒబీస్ ఉన్నారు, బిఎంఐ సమ్వేర్ 40 ఉంది, వెయిట్ 120-130 kgs ఉంది. సో హెవీ మార్బిడ్ ఒబేసిటీ ఉంది, వాళ్ళ రిపోర్ట్స్ చూస్తే మొత్తం అన్కంట్రోల్ షుగర్స్ అండ్ హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్, ఆల్రెడీ ఆన్ 5-6 మెడికేషన్స్. నౌ అలాంగ్ విత్ ఆల్ దిస్, వాళ్ళకి మనం స్లీప్ స్టడీ చేసినప్పుడు స్లీప్ యాప్ని కూడా డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే, సో హౌ డు వి కంట్రోల్ ఆల్ ఆఫ్ దిస్ సార్? సో నేను చెప్పా, మీరు ఆల్రెడీ లూప్లో పడిపోయారు, సో నా దగ్గర వచ్చారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ అడ్రసింగ్ స్లీప్ ఇష్యూ. స్లీప్ స్టడీ చేద్దాము. స్లీప్ స్టడీలో మీకు సివియర్ స్లీప్ యాప్నియా వచ్చింది అంటే ద మీనింగ్ ఈస్ మీ ఫ్యాట్ టిష్యూ ఎయిర్వే మీద ప్రెషర్ అప్లై చేసి ఎయిర్వే నారో చేస్తుంది, లోపలికెళ్ళే ఎయిర్ ఆక్సిజన్ తగ్గుతుంది, లో ఆక్సిజన్ వల్ల బ్రెయిన్ లేవాలనే సిగ్నల్స్ ఇస్తుంది, దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, మళ్ళీ ఒబెసిటీ, అండ్ యాజ్ అ రిజల్ట్ లెథార్జీ ఉంటుంది, డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయబుద్ధి కాదు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ఫెటీగ్ అండ్ మజిల్ క్రాంప్స్, హెడేక్, బాడీ పెయిన్స్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యు ఆర్ అనేబుల్ టు ఎక్సర్సైజ్, ఆల్సో అనేబుల్ టు బి ప్రొడక్టివ్. సో అందుకని ఓకే, యూ యూజ్ అ సిపాప్ డివైస్ ఆర్ అదర్వైజ్ వాట్ ఎవర్ ఇస్ సజెస్టెడ్, మీరు యూజ్ చేయండి. దీంతో పాటు ఇంత మార్బిడ్ ఒబేసిటీ ఉంది కాబట్టి యూ మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, they'll also treat your sugars at the same time. ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయి, మెడికేషన్స్ వచ్చాయి ఫార్ ట్రీటింగ్ ఒబేసిటీ యాజ్ సచ్, ఈవెన్ నాన్ డయాబెటిక్ పేషెంట్ కూడా. సో యూ మీట్ ఎండోక్రైనాలజిస్ట్,
వాళ్ళు మీకు మెడికేషన్స్ ఇస్తారు. మెడికేషన్స్‌తో వెయిట్ తగ్గుతారు. వెయిట్ తగ్గినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రివర్సబుల్ స్టేట్‌లోకి వెళ్తాయి అంటారు. సో, ఈ సో కాల్డ్ 130 కేజీ మ్యాన్ ఏమంటాడంటే, నా BMI ఇంత ఎక్కువ ఉన్నా గానీ నేను కష్టపడి ఐ విల్ ట్రై టు ఎక్సర్సైజ్, ఐ విల్ ట్రై టు స్లీప్ వెల్, ఐ విల్ Yeah. ఈట్ గుడ్ ఫుడ్ అండ్ ఐ విల్ లూజ్ మై వెయిట్ న్యాచురలీ అంటాడు. అవును. సో, మీ టేక్ ఏంటి దాని మీద? వాట్ అబౌట్ ఒబేసిటీ మెడికేషన్స్? సో విల్ టాక్ అబౌట్ దట్ మ్యామ్. కాన్సెప్ట్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ స్లీప్ అప్నియాలో వీ హ్యావ్ టు హిట్ ద సైకిల్ సమ్వేర్. అది మనం ఒబిసిటీ దగ్గర హిట్ చేస్తున్నావా లేకపోతే స్లీప్ సైకిల్ దగ్గర హిట్ చేస్తున్నావా? సో వీ డోంట్ నో వేర్ వీ హ్యావ్ టు హిట్. ఐడియలీ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ హిట్ బోత్ ద ప్లేసెస్ కదా, ఎందుకంటే దే ఆర్ టోటలీ డిఫరెంట్ ప్లేసెస్. మన ఒబిసిటీ మీరు చెప్పినట్టే యూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్లీప్. ద రీజన్ యాజ్ ఐ సెడ్, స్లీప్ సరిగ్గా ఉంటే ఒబిసిటీ చాలా వరకు దానివల్ల తగ్గుద్ది, చాలా తగ్గుద్ది ఇన్ఫ్యాక్ట్. కానీ స్లీప్ సరిగ్గా అంటే మరీ 14 గంటలు పడుకోమని కాదు, ప్రాపర్ టైంకి అన్ఇంటరప్టెడ్గా స్లీప్ ఉంది. అన్ఇంటరప్షన్ ఉంటే ఏముండాలి స్లీప్ యాప్నియాకి? దే హ్యావ్ టు హ్యావ్ పాజిటివ్ ఎయిర్ వే. సో దానికి మీరు CPAP మెషిన్ పెట్టేసుకొని తీసుకుంటే డెఫినెట్గా బరువు తగ్గుతుంది. కానీ స్లీప్ ఒక్కటే మనం కంట్రోల్ చేసి బరువు తగ్గుతుందా, లేకపోతే ఒబిసిటీకి మందులు వచ్చి బరువు తగ్గుతుందా అంటే వీఆర్ లైక్ మిస్సింగ్ అనదర్ ప్లేస్ విచ్ వీ క్యాన్ ఆల్సో ఇంటర్వీన్ ఇన్ కదా. బికాస్ మనకి ఈవెన్చువలీ నాకైనా మీకైనా ఎవరికైనా ఏం కావాలి, మన దగ్గర వచ్చిన పేషెంట్ షుడ్ బి హ్యాపీ. దట్స్ వాట్ వీ హ్యావ్ డన్ అవర్ ఫీల్ ఆల్సో ఫార్, రైట్? బికాస్ మన పేషెంట్స్ హ్యాపీగా ఉండాలి. మన పేషెంట్స్ మన దగ్గర వచ్చాక దే షుడ్ బి అట్ అ బెటర్ పొజిషన్ దెన్ వాట్ దే వేర్ ఇన్ బిఫోర్ దే మెట్ us. మనకేం కావాలి, పేషెంట్ బెటర్ ఉండాలి మనం కలిసాక కదా. సో మీరు చెప్పినట్టు చాలా మంది పేషెంట్స్ ఏం చెప్తారు, మందులు ఎందుకు సార్, నేను డైరెక్ట్గా ట్రై చేస్తాను. అప్పుడు నేను వాళ్ళకి నా స్టోరీ చెప్తాను. నేను 2016లో జనవరిలో ఐ యూస్ టు వే 114 kgs. అప్పుడులో నేను ఏం చేశాను, సరే నేను ఎండోక్రైనాలజీ చదువుతున్నాను కదా, డైట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తాను. అప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని. సో స్టార్టింగ్లో కొంచెం చూసుకొని కొంచెం తక్కువ తింటూ ఉండేవాడిని. 114 ఉన్నప్పుడు బరువు తగ్గమంటే ఛాన్స్ లేదు. సో చెప్పేవారు, రేపటి రోజు ఫ్యామిలీ వస్తే నేను బతుకుతాను, నాకు ఎక్కువ ఫ్యాట్ ఉందని చెప్పేసి అలాంటి సోదంటే చెప్తూ ఉండేవాడిని. సో 114 ఉన్న నేను 100 వరకు ఐ జస్ట్ డిడ్ రైట్. కానీ ప్రతిసారి మన వెయిట్ లాస్ అనేది స్ట్రైట్గా ఇట్లా అవ్వదు. కొంచెం తగ్గుతాం మళ్ళీ ఫ్లాట్ అవుద్ది, తగ్గుతాం మళ్ళీ ఫ్లాట్ అవుద్ది. ఎందుకంటే అవుద్ది, ఎందుకంటే మన బరువు తగ్గే ప్రతిసారి మన మెటబాలిజం కూడా తగ్గుతూ ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ బర్నింగ్ 2000 calories. నేను 114 అప్పుడు, నేను 110కి రాగానే ఆ 2000 కాస్త 1600 calories అవుద్ది. సో నేను ఒకప్పుడు తినే 1600 calories ఇప్పుడు బ్యాలెన్స్ అవుద్ది. సో బరువు తగ్గదు. సో ఆ బ్యాలెన్స్ అయిన మెటబాలిజం మళ్ళీ ఇంకొంచెం నేను ఇంకా తక్కువ తింటూ పోతే ఇంకా తగ్గుతూ పోతాను అనమాట. ఇట్ కీప్స్ హ్యాపెనింగ్ అట్ స్టేజెస్. సో వెన్ ఐ డిడ్ ఇట్ 100 వరకు ఐ హ్యాడ్ జస్ట్ డిడ్ రైట్. 100 నుంచి till 95 I started walking. 95 నుంచి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ స్క్వాష్. 90 నుంచి లైక్ నాట్ అబౌట్ ఈ వెయిట్స్కి 90 నుంచి ఐ యూస్ టు స్టే ఇన్ ద 8th floor. సో నేను 8 floors ఎక్కుతూ దిగుతూ ఉండేవాడిని. ఒకప్పుడు లిఫ్ట్ లేకపోతే అసలు నర్సరీ కాదు, తర్వాత అసలు లిఫ్ట్ చూసేవాడిని కాదు నేను. ఆ తర్వాత 84, 85, 86 నుంచి నేను హాస్పిటల్ నుంచి 90కి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. బికాస్ వీ వుడెంట్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, రైట్? అండ్ దిస్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్ విచ్ ఎవ్రీ సింగిల్ పేషెంట్ సేస్. నాకు టైం లేదు జిమ్ వెళ్ళడానికి, నాకు టైం లేదు వెళ్ళడానికి అని. మనకు మాత్రం ఏం టైం ఉంది? సో ఉన్న టైంనే, ఉన్న ఏరియానే ఒక 2-3 minutes కోసం వాకింగ్ చేసుకుంటూ, కొంచెం డైట్ చేసుకుంటూ ఐ బికేమ్ 81. దిస్ హ్యాపెండ్ ఇన్ November 2016. సో విత్ ఇన్ 11 months ఐ లాస్ట్ క్లోజ్ టు 33 kgs జస్ట్ బై డైట్ అండ్ దెన్ యాక్టివిటీస్. స్లోగా ఆ 81 అన్న నేను నెక్స్ట్ ఇయర్ నా ఎగ్జామ్ ఉంది, ఐ బికేమ్ 86, 87. బట్ స్టిల్ దట్ వాస్ ఇన్ April 2017. April 2019, 2 years అయింది. మై వెయిట్ వాస్ 87 బికాస్ ఐ జస్ట్ హ్యాడ్ అ సర్జరీ డన్. ఇంటికి వచ్చాను, అందరు తినమని చెప్పారు, సర్జరీ అయిందని తిన్నాను. మా వైఫ్ వాస్ ప్రెగ్నెంట్ అప్పుడు. మా వైఫ్ పెరగలేదు వెయిట్, నేను పెరిగాను అనమాట. సో మా అబ్బాయి 3 నెలల్లో పుట్టాడు. ఆ 110 daysలో నేను 87 నుంచి 102కి వెళ్ళిపోయాను. సో 15 kilos మళ్ళీ పెరిగాను నేను. అప్పుడు ఏం ఆలోచన వస్తుంది అంటే, ముందు తగ్గాం కదా, మళ్ళీ తగ్గుదామని. మా అబ్బాయికి మొన్న 6వ సంవత్సరం బర్త్డే అయింది. ఇంకా ఆలోచిస్తున్నాను తగ్గుదామని. అలా అయితే అవ్వలేదు ఇక్కడ. సో కోర్ కాన్సెప్ట్ ఏంటంటే 100% బరువు తగ్గుతాం. నేనే తగ్గాను. కానీ ద రీబౌండ్ అనేది ప్రతి ఒక్క మనిషికి అవుద్ది. మీరు ఏ డైట్ చేసినా, ఎలా చేసినా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ రీబౌండ్. ఆ రీబౌండ్ నుంచి మళ్ళీ మనం బరువు తగ్గాలనుకోండి, ఇట్ రిక్వైర్స్ అ లాట్ మోర్ కమిట్మెంట్. బికాస్ అప్పుడు కమిట్మెంట్ అనేది, ఇప్పుడు అంటే కమిట్మెంట్ లేదు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్క్యూజెస్ వస్తాయి. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మన పేషెంట్కి ఏం చెప్పాలంటే, మీరు బరువు తగ్గుతారా, ఫెంటాస్టిక్. మీరు డైట్ చేస్తారా, అమేజింగ్. కానీ మీరు డైట్ చేస్తే బరువు తగ్గుతారు డైట్ చేసే వరకు, సంవత్సరం కోసం. సంవత్సరం డైట్ ఆపేశారు, మళ్ళీ పెరిగైతే ఉంటుంది కదా. సో మారాల్సింది మీరు డైట్ కాదు. సరే లెట్స్ సే మనం బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నాం. మా వైఫ్ వాళ్ళ ఫాదర్ హీ యూస్ టు 180 kgs. 180 kgs ఉండేవాళ్ళు ఆయన మళ్ళీ పుట్టిగానే ఉండేవారు. 180 kgs మనిషి 2007లో ఈ కూడా బేరియాట్రిక్ సర్జరీ చేసుకుని హీ వెంట్ ఆల్ ది వే టిల్ 110. 110 ఇస్ ఒబీస్, కానీ 70 kgs తగ్గాడు ఒక మనిషి. తగ్గాక మళ్ళీ హీ స్టార్టెడ్ గెయినింగ్ వెయిట్. మా పెళ్ళప్పుడు హీ వాస్ 110 అన్నమాట. అలా 2020లో he again became 145. Not 180, but he increased his weight to 145. And I'm talking about a proper bariatric surgery with a gastric bypass. The top surgery చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ he got another bariatric surgery done. సో ఆయనను పెరిగారు ఇక్కడ.
ఎందుకంటే ఆయన సర్జరీ చేసుకున్నాక పెద్ద వాకింగ్ లేదు, డైట్ లేదు, తింటూ బయట తక్కువ తినేవారు కానీ పెద్ద వాకింగ్ యాక్టివిటీ ఏమీ లేదు. సో సర్జరీ తర్వాత బరువు పెరిగారు, డైట్ తర్వాత నేను పెరిగాను బరువు, వేరే వాళ్ళ వరకు ఎందుకు. మెడికేషన్స్ తర్వాత బరువు పెరుగుతారా? ఆఫ్ కోర్స్ పెరుగుతారు, బికాస్ వాట్ ఎవర్ యూ డూ మీరు బరువు తగ్గాక బరువు పెరుగుతారు. కానీ వీటన్నిటిలో దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ద పేషెంట్ షుడ్ నో. ఒకటి డ్రైవ్ ఎక్కడుందని, వాళ్ళకి పుష్ రావాలి బరువు తగ్గాలంటే. ఆ పుష్ అనేది డైట్ నుంచి రావటం ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు జస్ట్ గో ఆన్ అ డైట్ అండ్ కీప్ లూజింగ్ వెయిట్, కీప్ లూజింగ్ వెయిట్, కీప్ లూజింగ్ వెయిట్. 130 కిలోలు మనిషి అసలు బరువు తగ్గాలంటే డైట్తో ఎంత తగ్గుతారండి, ఎంత తగ్గుతారు? సో ఆ పుష్ రావాలంటే చాలా మంది మన దగ్గర ఏంటంటే వాళ్ళు ఈ బయట ఫుడ్లన్నీ తింటూ ఉంటారు. ఇది ఆ డ్రింక్స్ ఏదో ఉంటారు కదా, ఏదో ఒక కంపెనీ ఉంటుంది, దే మేక్ ఆల్ దీస్ డ్రింక్స్, తాగుతారు, బరువు తగ్గుతారు, జీవితాంతం తాగలేరు కదా. సో అక్కడ డ్రైవ్ ఏంటంటే ఫస్ట్ దే హ్యాస్ టు బి అ డ్రైవ్. సో ఆ డ్రైవ్తో కొంచెం స్టార్టింగ్ బరువు తగ్గుతూ ఉంటాం. ఆ తగ్గిన తర్వాత వాళ్ళు దే విల్ బి చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విచ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వెయిట్ లాస్. మనం అనుకోవాలి బరువు తగ్గాలని చెప్పేసి, ఆ అనుకోవటం అనేది మన లైఫ్ స్టైల్ మారిపోవాలి. మీరు ఇప్పుడు రైస్ ఈటింగ్ పర్సనా, తగ్గించండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్వీట్స్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్, తగ్గించాలి. అండ్ దట్ షుడ్ బి అ లైఫ్ స్టైల్ చేంజ్. మా కజన్ ఉన్నాడు, you know him as well. So he weighed 110 kgs when he was in 10th class. 10th class లో he was 110. ఆడిప్పుడు 20 ఏళ్ళ నుంచి నేను అన్నం తింటాను చూడలేదండి. ఆడికి ప్రాపర్ 6 ప్యాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు 20 ఏళ్ళ నుంచి ఆడు అన్నం తిండు, రోజు జిమ్కి వెళ్తాడు. వాడు అసలు ప్రపంచంలో ఎక్కడున్న జిమ్కి వెళ్తాడు. 20 ఏళ్ళ నుంచి అన్నమే తినలేడు. ఇంకా దట్స్ లైఫ్ స్టైల్ చేంజ్. సో బరువు తగ్గాలంటే మన పేషెంట్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఫస్ట్ ఒక డ్రైవ్ ఉండాలండి. డెఫినెట్గా పేషెంట్కి వీ షుడ్ నాట్ డిస్కౌంట్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ గోయింగ్ ఆన్ అ డైట్. కాకపోతే వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ రియలిస్టిక్ టార్గెట్. స్టార్టింగ్లో బరువు తగ్గితే ఫస్ట్ 1 వీక్లో బాగా బరువు తగ్గుతారు, బికాస్ వాటర్ లాస్ ఉంటుంది. 1 వీక్ తర్వాత మనం రమ్మని చెప్పాలి, బరువు తగ్గారా, గుడ్. తగ్గలేదా చెప్దాం, కొన్ని రోజులు తీసుకొని బరువు తగ్గారా, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టు టెల్ దెమ్ ద గుడ్స్ ఆఫ్ ద మెడికేషన్స్. ఇప్పుడు నేను రాంగ్ మెడిసిన్ అంటున్నాను, ఏమవుతుంది మెడిసిన్ తీసుకుంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దాంట్లో మంచిదే ఉంది అనేది. ఆ మెడిసిన్తో సైడ్ ఎఫెక్ట్ అనేది మన వల్ల వేరే వాళ్ళకి వస్తుంది, మనం ఎక్కువ రోజులు బ్రతుకుతాం. సో సైడ్ ఎఫెక్ట్ అదే. వీఆర్ నాట్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ ద మెడిసిన్ అట్ ఆల్. We are not going to get ill because of the medicine at all. ఈ మెడిసిన్స్ కార్డియాలజిస్ట్ ఇస్తున్నారు గుండెపోటు వచ్చే వాళ్ళకి, ఈ మెడిసిన్స్ ఇది లేని వాళ్ళకి కూడా. ఈ మెడిసిన్ కిడ్నీ డాక్టర్స్ ఇస్తున్నారు, కిడ్నీలో ఒకవేళ ప్రోటీన్ లీక్ అయితే ఎవరికైతే షుగర్ లేని వాళ్ళు వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఇది నార్మల్గా షుగర్ మెడిసిన్స్ యాక్చువల్గా, కానీ కిడ్నీ డాక్టర్స్ ఇస్తున్నారు, కార్డియాలజిస్ట్ ఇస్తున్నారు, ఫ్యాట్ డాక్టర్స్ ఇస్తున్నారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్లీప్, ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే స్లీప్ యాప్నియాకి అసలు ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? సో స్లీప్ ఒక్కటి ఎప్పుడు అయింది, ఆ ఒక్కటి ఏంటో మీరే చెప్పండి. మోంజారో తిర్జపటైట్ విచ్ ఇస్ ద మెడికేషన్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అదెందుకు ఎప్పుడు అయింది? బికాస్ దానికి ట్రయల్స్ చేశారు కాబట్టి. దే బీన్ లాట్ ఆఫ్ ట్రయల్స్ లేటర్ మెటానాలిసిస్ చేసి చూసారు. అసలు వేరే మెడిసిన్స్ లైక్ ఒజంపిక్, వెగోవి ఇంతకుముందు అసలు దీస్ వే దేర్ ఫ్రమ్ 10 years అండి. లీరాగ్లూటేట్ వాస్ దేర్ ఫ్రమ్ 10 years నుంచి ఉంది. అప్పటి నుంచి తీసుకోమంటే నేను తీసుకోను, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీంట్లో చచ్చిపోతారు. అసలు ఎందుకు చచ్చిపోతారు? బేరాటిక్ సర్జరీతో చచ్చిపోతా అంటారు చాలా మంది. బేరాటిక్ అంటే పారిపోతారు, మళ్ళీ రారు మన దగ్గర. అవును. కానీ బేరాటిక్ వచ్చిన పేషెంట్స్ కూడా ఆప్షన్స్, అంటే నేను వెయిట్ ఎట్లా లూజ్ అవ్వాలి అనే పాయింట్ కి వచ్చినప్పుడు సర్జరీ చెప్పండి. కరెక్ట్, 3 ఆప్షన్స్. సో నేను ఎప్పుడైనా వాళ్ళని ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర పంపించాలంటే ఫస్ట్ ఆప్షన్ నేను వాళ్ళతో మాట్లాడే సర్జరీ. అంతే, సర్జరీ దగ్గర మాట్లాడండి. బేరాటిక్ వెళ్ళండి. బేరాటిక్ వెళ్ళిపోతే నేను చూసాను, వీళ్ళు చనిపోయారు. నేను చూసాను, మా వదిన చేయించుకుంది, మా నెఫ్యూ చేయించుకున్నాడు, మా మామ చేయించుకున్నాడు. నేను పేషెంట్స్ కూడా నా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. నేను ఇంకా నేను దీనికైనా క్లోజ్ ఫ్యామిలీ ఏం చెప్తాను నేను ఇంకా. సో ఐ హావ్ సీన్ పీపుల్ హు హావ్ లాస్ట్ వెయిట్ ఆన్ బేరియాట్రిక్ అండ్ ఇట్ వర్క్స్ వెల్. అండ్ బేరియాట్రిక్ ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దాంట్లో చచ్చిపోతావా అంటే దాంట్లో మన లైఫ్ స్పాన్ 10 ఏళ్ళు పెరుగుతుందండి. వీఆర్ నాట్ గోనా డై విత్ బేరియాట్రిక్ సర్జరీ బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ రిమూవింగ్ ద బ్యాడ్ హార్మోన్. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, చాలా తింటారు, లావెక్కరు. అవును, చాలా మంది తెలుసు. నేను అదే ఎగ్జాంపుల్ లో ఉండే. మీరు ఇప్పుడు కూడా లావ్ అవ్వలేదు కానీ పీపుల్ హూ ఈట్ అ లాట్ దే డోంట్ బికమ్ ఫ్యాట్. ఎందుకు? వాళ్ళ మెటబాలిజం బాగుంటుంది. కానీ మెటబాలిజం దేవుడికి అందరూ ఒకేలా గీయలేరు కదా, బికాస్ బ్రౌన్ ఫ్యాట్ ఇస్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ సింగిల్ పర్సన్. సో బ్రౌన్ ఫ్యాట్ పెంచుకోవడానికి లేదు కదా మనకు ఆప్షన్స్. సో ఏం చేయాలి? తక్కువ తినాలి ఇంకా, బికాస్ నాట్ ఎవ్రీబడి ఈస్ యాజ్ లక్కీ యాజ్ గెటింగ్ మోర్ ఆఫ్ బ్రౌన్ ఫ్యాట్. సో పక్కన చూసేసి వాడు ఎక్కువ తింటాడు, నేను దానికని చాలా తక్కువ తింటాను, లావ్ ఎక్కువ అంటే నీకు మెటబాలిజం బర్న్ అవ్వట్లేదబ్బా. ఏం చేయాలి? యూ హ్యావ్ టు be more active. You have to do more. There are a lot of movie actresses who actually have hypothyroidism, who have obesity. వాళ్ళు అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు జిమ్లో ఉంటారు, యాక్టివిటీ చేస్తారు. లేకపోతే వాళ్ళకి అసలు పైసలే రావు కదా, బికాస్ దట్స్ దేర్ లైవ్లీహుడ్, రైట్? కరెక్ట్. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో వీ హ్యావ్ టు టెల్ అవర్ పేషెంట్స్, చూడండి, యూ వాంట్ గో ఆన్ అ డైట్. కాకపోతే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆప్షన్ మంచిదే, ప్రతి ఆప్షన్తో మీరు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. అండ్ ఇప్పుడు రేట్లు కూడా తగ్గుతున్నాయి చాలా వరకు ఆప్షన్స్కి. మీ అవగాహన ఏంటండి రేట్ల గురించి, మందుల మీద? కరెక్ట్ సార్, గుడ్ క్వశ్చన్. సో చాలా మంది పేషెంట్స్ వచ్చి
మెడికేషన్స్ మీరన్నట్టు నేను కూడా ఐ విల్ బి ప్రిస్క్రైబింగ్ వెయిట్ లాస్ Yeah. మెడికేషన్స్. దాంట్లో మై ఫేవరెట్ వుడ్ బి మాంజారో ఇప్పుడైతే. ఎందుకంటే Because evidence is there, definitely. Exactly. There is no doubt for it. డౌట్ అబౌట్ ఇట్. స్టడీస్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, స్లీప్ ఆప్నియా తగ్గుతుందని, ఒబేసిటీ తగ్గుతుందని. యాక్చువల్లీ చెప్పాలంటే వెయిట్ లాస్ మెడికేషన్స్ వెయిట్ ని తగ్గిస్తున్నాయి కాబట్టి వెయిట్ ఇస్ స్లీప్ That's ఆప్నియా normal. మేజర్ రీజన్ కాబట్టి స్లీప్ ఆప్నియా తగ్గుతుంది. అవును. సో ఈ కంపెనీ వాడు స్పెసిఫిక్ గా హీస్ షార్ప్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దిస్. ఒక స్టడీ చేశాడు, లిల్లీ వాళ్ళు చేశారు. సో కుక్క పాప నో వాళ్ళు చేయలేదు దాని గురించి. చేయలేదు. సో అందువల్ల వాళ్ళ గురించి వచ్చింది. ఫైన్. సో కాస్ట్ గురించి వస్తే సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ఒక జిమ్కి వెళ్ళి ఒక జిమ్ ట్రైనర్ ని పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తే మనకి అట్లీస్ట్ 40,000 to 50,000 అవుతుందా లేదా మినిమం? ఈజీగా అయిపోతుందండి. ఒక పర్సనల్ ట్రైనర్ కావాలంటే పర్సనల్ ట్రైనర్ లేదా ఆ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకోవచ్చు. కరెక్ట్. బికాస్ వీ నీడ్ సంబడి టు ట్రైన్ అస్. ఈ రోజు ఇదట్టండి, ఈ రోజు ఈ యాప్స్ చేయండి, ఆ రోజు ఆ క్రంచెస్ చేయండి, ప్లాంకులు చేయండి, ఈ థైస్ కి చేయండి అని చెప్తారు. సరే 50,000 వదిలేసేయండి. బేస్ ఒక చాలా చిన్న జిమ్కి వెళ్తున్నాం. చిన్న జిమ్కి వెళ్ళినా కూడా వాళ్ళు నెలకి దే ఆర్ గోనా చార్జ్ క్లోజ్ టు 5,000-6,000. ఒక పర్సనల్ ట్రైనర్ 10,000 రూపాయల కన్నా తక్కువలో దొరకరండి. దొరకదు. సో 16,000 మనం అనుకుంటున్నాం. ఇదే సేమ్ మోంజారో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టిల్ ఈ రోజు ఉన్న కాస్ట్ తీసుకున్నా కానీ ఐ థింక్ 4 వీక్స్ కి 21,000 to 23,000 ఇస్ పీక్ ద డోస్ అండి. 23,000 పీక్ డోస్ బిగ్ అన్నమాట. డోస్. మనం ఇన్ఫాక్ట్ తక్కువ డోస్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 14,000. 14,000. 14,000 రూపాయలకి ఒక జిమ్కి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే కూర్చుని మీరు జిమ్ చేయండి, ఇంకా మంచిది. రెండు చేయగలిగితే. కాకపోతే మనకేం కావాలి జిమ్కి? నేను ఇప్పటివరకు నా లైఫ్లో 15 జిమ్ములకి వెళ్ళానండి. 15 జిమ్ములు నా మాక్సిమం ఒక జిమ్కి వెళ్ళి 4 రోజులు అంతే. బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కీప్ ఫాలోయింగ్ ఇట్. నేను ఐ హ్యాడ్ గాన్ టు ద జిమ్ వెన్ ఐ వాస్ లూజింగ్ వెయిట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అప్పుడు బాగానే వెళ్ళాను, అప్పుడు కలిపి వెళ్ళాను, బాగానే వెళ్ళాను, అన్నీ అయిపోయింది. తర్వాత సర్జరీ అయ్యింది, తర్వాత ఇది అయింది. కానీ ఏంటంటే ఆ జిమ్ అనేది వెళ్ళటం అనేది ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్. It does require a lot of dedication. Whom are we kidding? టైం ఆల్సో. It requires time, it requires dedication. If you don't have time, don't use that as an excuse, because as I am saying, we can get activity anywhere in our life. Correct. It's not like మనం ఆ టైంలోనే యాక్టివిటీ చేయాలి, ఈ టైంలోనే యాక్టివిటీ చేయాలి అనేది లేదు. We can get activity any time in our life, right? కాకపోతే if we get a proper structured activity, ఆ యాక్టివిటీ ఎక్కువ రోజులు నడుస్తుంది. కానీ మీరు చెప్పినట్టు జిమ్కి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుద్ది. కానీ ఖర్చు ఎక్కువైనా కూడా కొందరు పెద్దగా రెడీ ఉన్నారు. కానీ ఎవరైతే ఒక జిమ్కి 5,000, 10,000 పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ హెల్త్కి ఒక 3,000 రూపాయలు మెడిసిన్. బికాస్ ఇఫ్ ఐమ్ టాకింగ్ లీరాగ్లూటేట్ ఫర్ ఎగ్జాంపుల్, దట్ వుడ్ కాస్ట్ 3,000 rupees ఫర్ అ బేస్ 1.2 mg, నాట్ even 0.6 mg. 0.6 విల్ కాస్ట్ 1,600 per month. అంత పెట్టేసి మీ షుగర్ బాగుంటుంది, మీ లివర్లో ఫ్యాట్ తగ్గుతుంది, మీ హార్ట్ బాగుంటుంది, మీ కిడ్నీ బాగుంటుంది, మీ బరువు తగ్గుతుందంటే పేషెంట్ విల్ స్టిల్ బి లైక్ ఎందుకు వేరే మందులు లేవా అని. అదే. ఇక్కడ బార్గెనింగ్ ఏముందండి? ఈ ముందు తెలిసిందే మీకోసం, మన బరువు వాళ్ళ కోసమే చేశారు ఇది. అంటే బరువు వాళ్ళ కోసం, షుగర్ కోసం చేశారు, కానీ బరువు తగ్గుతుందన్న బ్యూటిఫుల్ సైడ్ ఎఫెక్ట్ తెలిసింది. తెలిసింది. దట్స్ యూజ్ ఇట్ కదా. Correct. ఇట్స్ గోనా బి గుడ్ ఫర్ యూ. మీ బరువు తగ్గాక నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఏమడుగుతారంటే అండి, లెజర్ సిడర్ 130 గై వాడేం చెప్తారు, నేను ఇంజెక్షన్ తీసుకున్నాను, నేను తగ్గాను, నేను 100కి వచ్చాను, ఆపేగానే మళ్ళీ పెరుగుతానా అని. సో నేను అడిగే ఒక్కటే క్వశ్చన్ వాళ్ళకి, మీరు చేసిన ఇప్పుడు డైటే చేస్తా అన్నారు, మీరు ఇప్పుడు ఆ డైట్ 130 kgs మనిషిలా చేద్దాం అనుకుంటున్నారా, 100 kgs మనిషిలా చేద్దాం అనుకుంటున్నారా అని. ఎవరైనా విల్ వాంట్ అట్ లోవర్ సెట్ పాయింట్ టు డూ దట్ డైట్ కదా. కరెక్ట్. బరువు పెరిగే మనిషి ఎప్పుడైనా పెరుగుతాడు, కానీ ఆ బరువు తగ్గాక ఒక లెవెల్ వచ్చాక అప్పుడు బరువు పెరుగుతున్నారు అనుకోండి, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కెన్ అదర్ టేక్ ద మెడికేషన్ ఆర్ దే కెన్ డూ దట్ డైట్, దే కెన్ కన్సల్ట్ అస్. కరెక్ట్. సో ఇట్ డిపెండ్స్. బరువు తగ్గాక బేరాటిక్ తర్వాత పెరిగారు, ఇదేంటైనా పెరుగుతారు. కానీ డూ యూ వాంట్ టు హ్యావ్ దిస్ డిస్కషన్ వెన్ యూ ఆర్ 20 kgs lesser? ఇఫ్ ఐఎమ్ ద పేషెంట్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు హ్యావ్ డిస్కషన్ ఇఫ్ ఐఎమ్ 20 kgs lesser, రైట్? Correct. బికాస్ ఒకసారి తగ్గాను పెరిగాను, ఈసారి మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ పెరిగాను. దట్స్ ద కాన్సెప్ట్ కదా. సో నేను అంతకుముందు ఇంజెక్షన్స్ తీసుకున్నాను. ద ఇంజెక్షన్ వర్క్స్ ఇన్ 97% ఆఫ్ ద పీపుల్ అండి, లిరాగ్లూటేట్ అండ్ డూలాగ్లూటేట్. ఐఎమ్ అన్ఫార్చునేట్లీ 3% in him, the injection doesn't work at all. 3 mg is the maximum dose of liraglutide. నేను 3.6 mg వరకు తీస్తున్నాను. ఎందుకు? ప్రతి స్టడీలో కొన్ని అవుట్లయర్స్ ఉంటారు. ఐ థాట్ ఐ మై బి అ ప్రాబబుల్ అవుట్లయర్ బికాస్ వీ లుక్ ఎట్ ద 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కదా. సో నాకు 3.6 పనిచేస్తుందేమో అని. నాకు అది కూడా పెద్ద ఏం పంకి రాలేదు. అయితే తీసుకున్నాను, పెద్ద నాజియా రాలేదు, ఏవి రాలేదు, బికాస్ దీస్ ఆర్ ద ప్రాపర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అండ్ ఐ వాస్ ప్రాబబ్లీ టేకింగ్, బట్ వెన్ ఐ వాస్ టేకింగ్ ఇట్ ఐ డిడ్ నాట్ ఇంక్రీజ్ మై వెయిట్. ఎలా ఉందో అలాగే ఉంటుంది. నేను అప్పట్లో ఐ యూస్ టు ఆస్క్ ద రిప్రజెంటేటివ్స్, లిల్లీ వాళ్ళని, నో వాళ్ళని, బాబు మీ ఒజంపిక్ ఎప్పుడు వస్తుంది, బాబు మీ ఇదొక్కడు వస్తుంది, ఎవడైనా స్టడీ చేస్తే నేను ఆ స్టడీలో వెళ్ళేసి నేను జాయిన్ అవుతాను, ఎందుకంటే కుదరట్లేదు ఇక్కడ అని. మోంజారో వచ్చేసి 2 months అయింది, నేను మోంజారో స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు 10 కిలోలు తగ్గాను. సో ఇప్పుడు నేను చూసి నేను 10 కిలోలు తగ్గాను ఇక్కడ.
సో అది 10 కిలోలు తగ్గినని చూస్తున్నా. తగ్గినని చూస్తాను. ఇంకా హోప్ఫుల్లీ ఇంకా ముందుకు వెళ్తుంది. 2 days బ్యాక్ నేను 50 mg తీసుకున్నాను మూంజార్. అది దట్స్ లైక్ ద పీక్ డోస్, బట్ అబ్సల్యూట్లీ సేఫ్. అసలు నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్. ఒళ్ళు నొప్పులు లేవు, నాజియా లేదు, వామిటింగ్ నా జీవితంలో ఎప్పుడు రాలేదు అసలు దాంతో. సో డీవియేషన్ కాదు, కానీ ఐ జస్ట్ టెల్ యూ లిటిల్ బిట్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండి, బికాస్ పీపుల్ నీడ్ టు నో అసలు ఈ డ్రగ్ ఏంటి, డ్రగ్ ఎట్లా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది. మూంజార్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ GLP-1 అండ్ GIP అగనిస్ట్. అంటే GLP-1 అనేది GIP అనేది ఈ రెండు మన పొట్ట నుంచి తయారవుతాయి. ఎప్పుడు తయారవుతాయి? మన ఫుడ్ తిన్నప్పుడు తయారవుతాయి. జస్ట్ కొంచెం హిస్టరీ చెప్తాను. 1970s జాస్ట్ అని ఒక మనిషి ఏం చెప్పాడంటే, ఒక మనిషికి 100 mg గ్లూకోజ్ ఎక్కిస్తే ఆర్ ఆ మనిషి 100 mg గ్లూకోజ్ డైరెక్ట్గా తాగితే రెండింటితో చూస్తారు దేనిలో ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే రిలేటెడ్ గ్లూకోజ్, ఇన్సులిన్ రిలీజ్ అయితే గ్లూకోజ్ రెస్పాన్స్కి. వాళ్ళకేం తెలిసిందంటే, ఎవరికైతే ఇంజెక్షన్ ఇచ్చారో వాడికి ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవ్వలేదు, ఎవరైతే ఓరల్గా తీసుకున్నారో వాడికి ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయింది. సో అప్పుడు ఆలోచించారు, ఎందుకు అసలు ఓరల్గా తీసుకుంటే గ్లూకోజ్ ఎందుకు రిలీజ్ అయింది, అంటే కడుపుకి ఇన్సులిన్కి ఎంత సంబంధం ఉందా అని. అప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, మన స్మాల్ ఇంటెస్టైన్లో GIP అండ్ GLP అంటే ఆ రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండు హార్మోన్స్ ఫుడ్ రెస్పాన్స్ రిలీజ్ అవుతాయి. సో వెన్ వీఆర్ టేకింగ్ సంథింగ్ ఓరల్లీ ఆ రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ రెండు హార్మోన్స్ ఏం చేస్తాయంటే వెళ్ళి ఇన్సులిన్ రిలీజ్ చేపిస్తాయి. అండ్ ఇన్సులిన్ రిలీజ్ ఏంటి, ఊరికి వెళ్ళి ఇన్సులిన్ రిలీజ్ చెప్పిద్దు. షుగర్ పెరిగితే ఇన్సులిన్ రిలీజ్ చేసేది చేస్తుంది. సో దానివల్ల మనకి ఇన్సులిన్ రిలీజ్ ఇస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ ఓరల్లీ. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం దే హ్యాడ్ మేడ్ ఎక్సెండెన్ అనమాట. ఎట్లా వచ్చింది ఎక్సెండెడ్ అనేది, ఒక గీలా మాన్స్టర్ ఇట్ వాస్ లిజర్డ్. ఆ లిజర్డ్ ఉమ్ము నుంచి వచ్చిందన్నమాట. దాని నుంచి దే హ్యాడ్ మేడ్ ఎక్సెండెన్. ఎక్సెండెన్ వాస్ ఇనిషియలీ మేడ్ ట్వైస్ అ డే. తర్వాత లీరాగ్లూటెడ్ వాళ్ళు దే మేడ్ ఇట్ వన్స్ అ డే. దిస్ వాస్ దేర్ ఫ్రమ్ ద లాస్ట్ డెకేడ్. బిగ్ అని అమ్మేవారు. సో ఆ తర్వాత లిల్లీ వాళ్ళు డూలాగ్లూటెడ్ చేస్తారు, దట్స్ వాస్ వన్స్ అ వీక్. మళ్ళీ నో వాళ్ళు ఏం చేశారంటే, మేము వన్స్ వీక్ చేస్తానే, వాళ్ళు ఒజంపిక్ చేశారు. వాళ్ళు టాబ్లెట్లు కూడా చేశారు. ఒకవేళ మీకు ఇంజెక్షన్ అంటే భయం ఉందంటే టాబ్లెట్లు కూడా ఉన్నాయి బరువు తగ్గడానికి, రైబల్సిస్ అని చెప్పేసి. ది అబ్సల్యూట్ సేమ్ థింగ్, semaglutide day is in a tablet format. And ఇప్పుడు వరకు there is no peptide which is actually given in a tablet format. ఒకవేళ టాబ్లెట్ ఫార్మాట్ ఉంటే ఇన్సులిన్ ఇచ్చేవారు కదా, గుచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎందుకంటే మన స్టమక్లో ఉన్న యాసిడ్స్ అన్ని ఆ ఇన్సులిన్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎనీ ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుంది. ఇది బ్రేక్ డౌన్ అవ్వకుండా చేసే టాబ్లెట్ అన్నమాట. సో ఈ టాబ్లెట్లు వచ్చాయి. తర్వాత లిల్లీ వాళ్ళు దే హ్యాడ్ కమ్ అప్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ GLP అండ్ GIP. సో ఏం చేస్తే అంటే ఈ GIP GLP తర్వాత ఏం తెలిసిందంటే, దే యాక్ట్ ఆన్ ద వేగస్ నర్వ్. అంటే మన బ్రెయిన్కి వెళ్ళి ఒక నర్వ్ దగ్గర ఇట్లా యాక్ట్ అన్నమాట. ఆ నర్వ్ మీద యాక్ట్ చేసేసి దే విల్ ఆల్సో యాక్ట్ అట్ యువర్ సటైటీ సెంటర్. మన కడుపు ఫుల్గా చేస్తాయి, గ్రెలిన్ తగ్గిస్తాయి, వేగస్ నర్వ్ మీద యాక్ట్ చేసేసి గ్యాస్ట్రిక్ మోటిలిటీ తగ్గిస్తుంది. సో తిన్నాక ఫుడ్ కిందికి వెళ్ళదు. చాలామందికి దానివల్లే కొంచెం తిన్నాక నాకు మొన్న తిన్న ఫుడ్ తేపులు వచ్చాయి అంటారు, ఎందుకంటే మొటిలిటీ తగ్గింది దానివల్ల. సో దీస్ వేర్ సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవేవో బాగున్నాయి కదా అని చెప్పేసి దాని గురించి రీసెర్చ్ చేసేసి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ బరువు కోసం వెళ్ళి చూస్తూ పోయి విత్ సబ్సిక్వెంట్ రీసెర్చెస్ ఏం తెలుసాయంటే, ఇవి హార్ట్కి మంచిది, ఇవి కిడ్నీకి మంచిది, దీంట్లో లివర్లో ఫ్యాట్ తగ్గుతుంది, దీంట్లో అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. కానీ ఎలా తగ్గుతున్నాయి? ఎందుకంటే బరువు తగ్గుతున్నాయి కాబట్టి. బికాస్ వెయిట్ ఈస్ ద కార్నర్స్టోన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. షుగర్ కూడా తగ్గుతుంది డెఫినెట్లీ ఇన్సులిన్ రిలీజ్ వల్ల. కానీ అట్ ద సేమ్ టైం నేను అట్లీస్ట్ నేను GLP-1 ఇచ్చిన, GLP-1 అంటే ఈ లీరాగ్లూటైడ్ ఇచ్చిన అట్లీస్ట్ 40% పీపుల్ రివర్సల్ చూసానండి. రివర్సల్ అంటే ఏంటంటే, ఒక షుగర్కి మందులు తీసుకునే పేషెంట్కి తర్వాత మందులే తీసేయచ్చు. ఎలా తీసేస్తున్నావు? వాళ్ళు బరువు తగ్గింది. బరువు తగ్గినందుకు ఏమైంది? ఒక మూల కారణం తగ్గింది. చాలామంది ఒబిసిటీ వల్ల షుగర్ వస్తుందని చెప్పాం కదా, మా ఫాదర్ గురించి చెప్పాం కదా. సో యాజ్ ఐ సెడ్ హీ వెయిట్ 180 kgs. ఆయన కన్నా బెటర్ పేషెంట్ నేను నా లైఫ్లో చూడలేదు. ఆయన జీవితంలో షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, లివర్ బ్రహ్మాండంగా ఉంటుంది, థైరాయిడ్ లేదు, ఏం లేదు. హీ వాస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ హెల్త్. ఆయన అంత బరువు ఉన్నారు కదా, ఆయనకి ఎట్లా షుగర్ రాలేదంటే బికాస్ హీ వాస్ మేకింగ్ మోర్ ఇన్సులిన్. ఓకే. కానీ మేకింగ్ మోర్ ఇన్సులిన్ ఇస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. యాజ్ ఐ టోల్డ్ యూ, మన బ్రౌన్ ఫ్యాట్ కూడా అందరికీ అంతే ఉండదు కదా. అలాగే ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయడానికి కూడా అందరికీ అంత కెపాసిటీ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరున్నారు, సరేనా? మన ఇద్దరం 100 యూనిట్లు ఇన్సులిన్ తయారు చేస్తున్నాం. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇన్సులిన్ పని చేయట్లేదు, లావు ఎక్కుతున్నాం. ఇద్దరం 200 తయారు చేస్తున్నాం, 200 పని చేయట్లేదు, ఇంకా లావు ఎక్కుతున్నాం. నేను 200 కన్నా ఎక్కువ తయారు చేయలేను, మీరు 300-400 తయారు చేస్తారు. సో మీకు డయాబెటీస్ రాదు, బికాస్ యూఆర్ మేకింగ్ మోర్ ఇన్సులిన్ టు కౌంటర్ ద రెసిస్టెన్స్. కానీ నా లిమిట్ రీచ్ అయిపోయింది. సో ఐ కాంట్ కౌంటర్ రెసిస్టెన్స్ ఎనీమోర్. సో ఏం చేయాలి? ఈ రెసిస్టెన్స్ తగ్గించాలి, లేకపోతే ఇన్సులిన్ ఎక్కువ తీసుకోవాలి. రెసిస్టెన్స్ తగ్గించేటట్ట బరువు తగ్గించి. సో దట్ ఈస్ హౌ వీఆర్ ట్రయింగ్ టు రివర్స్ డయాబెటీస్ ఆల్సో. సో యాజ్ ఐ సెడ్, GLP-1 అనలాగ్స్ ద కామన్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ మొటిలిటీ తగ్గుతుంది కాబట్టి
ఆ నాజియా, వామిటింగ్, డైరియా ఉంటుంది. కానీ అవి యాక్చువల్లీ చాలా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్. Mild. బేరాటిక్ సర్జరీ తర్వాత ఇవన్నీ చేస్తారు. ఇది తీసుకుని అమ్మ నాకు ఇది అవుతుంది అంటారు. ఏమీ లేదు, నథింగ్ హ్యాపెన్స్. టేక్ అ జోఫర్, టేక్ సంథింగ్. ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వుడ్ డెఫినెట్లీ ట్రై టు స్ట్రెస్ అపాన్ us, ఆఫ్టర్ 2 weeks సైడ్ ఎఫెక్ట్స్ పోతాయండి. ఉంటే ఉంది, 2 వారాలు తీసుకోండి, 3 వారాలు తీసుకోండి, తర్వాత బాడీ హ్యాబిచుయేట్ అయిపోయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావు. హంగర్ తగ్గిపోద్ది, సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో గుడ్ ఫర్ దాట్, రైట్? దాంతో లో షుగర్ వస్తుందా? అఫ్ కోర్స్ రాదు. పీపుల్ ఆర్ గివింగ్ ఇట్ ఇన్ నాన్ డయాబెటిక్స్. ఇంకా లో షుగర్ ఎట్లా వస్తుంది దానికి? దాంతో థైరాయిడ్ క్యాన్సర్ వస్తుందా? మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనే క్యాన్సర్ జంతువుల్లో చూసారు. జనాల్లో కోట్లాది మంది తీస్తున్నారు, ఇప్పటికి లక్షలాది మంది తీస్తున్నారు, కోట్లాది మంది తీసినే ఉంటారు. కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ చేస్తే ఇట్స్ అ రేర్ థింగ్, బికాస్ దే ఆర్ పబ్లిషింగ్ అబౌట్ అ సైడ్ ఎఫెక్ట్ కదా. ఇప్పుడు నార్మల్గా ఏదైనా మందుతో సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, అది పబ్లిష్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ టేకింగ్ జాడియన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దాంట్లో యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎవరు పబ్లిష్ చేయరు, బికాస్ ఇట్స్ అ కామన్లీ నోన్ సైడ్ ఎఫెక్ట్. కానీ క్యాన్సర్ గురించి పబ్లిష్ చేశారంటేనే అసలు ఎంత రేర్ సైడ్ ఎఫెక్ట్, అది ఎక్కడి నుంచి వస్తుంది. సో దే ఆర్ లైక్ వెరీ 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 రేర్ సైడ్ ఎఫెక్ట్స్. ఆ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ ప్యాంక్రియాటైటిస్. సో ఒకవేళ ఇయ్యద్దు అనుకోండి, ఒకవేళ మీకు డెఫినెట్గా ప్యాంక్రియాటైటిస్ అంటే ముందు అయ్యింది అనుకోండి, ఈ మందుతో ప్యాంక్రియాటైటిస్ అయ్యే రిస్క్ ఉంటుందని చెప్తారు. ఐ హావెంట్ సీన్ అ సింగిల్ ఆఫ్ మై పేషెంట్ గెటింగ్ ప్యాంక్రియాటైటిస్, కానీ రిస్క్ ఉంది కాబట్టి జనరల్ రూల్ అవుట్ దేర్ ఇస్, మీకు ప్యాంక్రియాటైటిస్ ఉంటే బెటర్ యూ డోంట్ టేక్ ఇట్ అని. అట్ ద సేమ్ టైం కొందరికి ఏంటంటే గాల్ బ్లాడర్లో థికనింగ్ వస్తుంది అన్నమాట. సో కొలిసిసిటిస్ వస్తుంది, అంటే గాల్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వాళ్ళకు కూడా ఒకవేళ ఇట్స్ అ ప్రాబబుల్ సైడ్ ఎఫెక్ట్. బట్ if I'm actually talking about it, there are no side effects. The basic side effects are reversible. Okay. And the good is better than the bad. So if we talk about another group of population, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాస్ట్ కూడా తక్కువనే ఉంది, అవునండి. సో వీ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్. Absolutely. పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ విచ్ సీన్ ఇన్ యానిమల్స్ మాత్రమే ఉన్నాయి, రైట్? సో ఇఫ్ వి సీ ఇన్ ప్రెగ్నెన్స్, కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా దే మైట్ డెవలప్ ఎనీ NAFLD, like non-alcoholic fatty liver disease, or otherwise any hypertension, preeclampsia, or uncontrolled sugars. వీళ్ళలో మోంజారో ఇవ్వచ్చా? యా, సో థింగ్ ఏంటంటే ఈ మందులన్నీ ఎట్లా అప్రూవ్ అవుతున్నాయంటే బికాస్ దే ఆర్ డూయింగ్ టెస్టింగ్ ఆన్ దెమ్. ప్రెగ్నెంట్ ఉమెన్ డిడ్ నాట్ గో ఫర్ టెస్టింగ్. ఓకే, వాళ్ళు తీసుకోలేదు టెస్టింగ్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ప్రెగ్నెంట్ ఉమెన్, 200 కూడా సరిపోదు, బికాస్ ఒక డ్రగ్ FDA అప్రూవ్ అవ్వాలంటే, FDA లైక్ US అథారిటీ ఇఫ్ దే హ్యావ్ టు అప్రూవ్ ఈ డ్రగ్ ఇవ్వచ్చు అంటే వాళ్ళకి టెస్టింగ్ కావాలి. ఆ టెస్టింగ్ అట్లీస్ట్ ఒక 3-4 వేల మందికి కావాలి. ఇప్పుడు 3-4 వేలు ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళేసి మీకు ఒక ఇంజెక్షన్ ట్రై చేస్తాము, ఆ ఇంజెక్షన్ పనిచేస్తుందేమో అని చెప్పేసి ఇచ్చారనుకోండి, చాలా మంది తీసుకునే వాళ్ళే ఉంటారు. పీపుల్ ఆర్ నాట్ రెడీలీ ప్రెగ్నెంట్ ఉమెన్ బికాస్ దే హ్యావ్ అనదర్ లైఫ్ ఇన్ సైడ్ దెమ్ కదా. సో వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు దానివల్ల నా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని. అండ్ 100% ఇట్స్ నార్మల్ లాజికల్ థాట్, రైట్? సో యానిమల్ స్టడీస్ చూస్తారు, యానిమల్స్లో అయ్యిందా అని. అండ్ దట్స్ ద ప్రాబ్లమ్, కొన్ని యానిమల్స్లో అయ్యాయి, బట్ వీ డోంట్ నో వెదర్ ఇట్స్ గోనా ట్రాన్స్లేట్ టు హ్యూమన్స్ ఆర్ నాట్, రైట్? బట్ because the doctor also would not want to harm the patient, and because there are no studies, the general consensus is pregnancy ఉంటే ఇవ్వకండి అని. కానీ ఇచ్చినా పోయేదన్నా ఉందా? బికాస్ ఇట్స్ జస్ట్ అ GLP, మనం తయారు చేస్తాం GLPనే. ఇట్స్ అ ప్రోటీన్, ప్రాబ్లీ డజంట్ గో ఇన్ టు ద ఫీటస్ ఏమో, ప్రాబ్లీ ప్లసెంటాలో వెళ్దేమో, వీ డోంట్ నో. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ అ ట్రయల్. బట్ ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్, it's okay, because the consensus out there is మీ ప్రెగ్నెన్సీ అయితే తీసుకోకండి. My wife is an infertility doctor. Okay. So a lot of her patients come to me who are obese, who are trying for fertility. PCOS patients and PCOS అంత కామన్. It's a very very common thing. In fact అసలు గైనిక్లో the most common case is PCOS, polycystic ovary syndrome, right? సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా ఒబిసిటీ తగ్గితే PCOD తగ్గుద్ది. ఒబిసిటీకి నేను చెప్పాం కదా, PCOD కూడా దానివల్లే. సో వాళ్ళ దాని దగ్గర వచ్చినప్పుడు నేను వాళ్ళకి చాలా మందికి ఐ గివ్ దెమ్ GLP-1, బట్ తగ్గుతారు. PCODకి జనరల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి నిన్నే ఒక పేషెంట్ వచ్చింది. ఆమె ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్పేసి వెళ్ళిందంట, గైనకాలజిస్ట్ మెట్ఫార్మిన్ ఇచ్చింది, ఆమెకి నాజియా వచ్చింది, మెట్ఫార్మిన్ తీసుకోవాలి, మెట్ఫార్మిన్ ఇది, మెట్ఫార్మిన్ అది, మెట్ఫార్మిన్ అది అని. There was a study way back, close to a decade back. Liraglutide, they had found out that it reverses PCOS in 80% of patients. Oh, that's amazing. Then why they are not suggesting? They're not suggesting it because there were no proper studies over there. Okay. Because we as a profession, we are driven by studies. Yes. Studies ఉండాలి ఎక్కువ.
జనాలు స్టడీస్ చేయట్లేదు. కాబట్టి స్టడీస్ ఉంటే ఇవ్వట్లేదు. అవ్వట్లేదు. లేకపోతే స్టడీస్ చేస్తుంటే 10 ఏళ్ల ముందే దే వుడ్ హావ్ బీన్ ఎ మెడిసిన్ ఫర్ స్లీప్ యాప్నియా అండ్ లిరాగ్లుటైడ్ ప్రాబబ్లీ. కరెక్ట్. We wouldn't have had to wait for so long for the FDA to approve it. And unfortunately, ఏంటంటే a lot of doctors, they actually don't see how it is causing. They just see FDA approve చేసిందా, okay, patient నన్నేం అనలేరు, ఐఎమ్ సేఫ్ అని. Ideally, the patient So, will be better. ప్రెగ్నెన్సీ లో స్టడీస్ అవ్వలేదు కాబట్టి మనం కాబట్టి ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం కానీ యానిమల్ స్టడీస్ ఉన్నాయి, యా దానిపై స్టడీస్ కూడా చేయట్లేదు ఎక్కువ, చేయట్లేదు, బికాస్ జనాలు భయపడుతున్నారు భయపడుతున్నారు. పేషెంట్ కింద అవుతుందని. ఎవరు తెలీదు. ఇన్ఫాక్ట్ అసలు లాంటస్ విచ్ ఇస్ గ్లాజిన్ ఇన్సులిన్ that was not given in pregnancy. The thing is, Lantus never went into the baby. బేబీ ఓకే ఓకే It was not studied upon. ఎందుకంటే బేబీలో వెళ్ళలేదు, అందుకని ఇవ్వట్లేదు. కానీ డెగ్లూడెగ్ వాళ్ళు ఏం చేశారు, స్టడీ స్ట్రెసీ బాగా స్టడీ చేశారు ప్రెగ్నెన్సీలో, ఇచ్చేయండి అని. వెళ్ళలేదు బేబీలో, షుగర్స్ బాగున్నాయి, ఇట్స్ అప్రూవ్డ్. Lantus is not approved when they're actually almost the same drug, right? యా సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎవిడెన్స్. It's all about evidence which a lot of doctors go on. I mean, like, I used to write Lantus. చాలా మంది ఎవిడెన్స్ లేదు అంటే, లేకపోతే లేదు, the patient is fine. ఫైన్ రైట్. సో ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ గురించి టాపిక్ తీశారు అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి టాపిక్ తీశారు Yeah. కాబట్టి, సో స్లీప్లో చూస్తే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది, అండ్ వాట్ ఐమ్ సీయింగ్ ఇస్ అ వెరీ బిగ్ రైజ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్. ఐవీఎఫ్ సెంటర్స్ అన్ని బిజీగానే ఉంటున్నాయి. 100%. సో ఐ థింక్ యర్ వైఫ్ ఇస్ మచ్ మోర్ బిజియర్. చాలా. అండ్ ద రీజన్ ఐ ఫోర్సెస్ టు ఇన్ఫర్టిలిటీ, సమ్ ఇన్ఫర్టిలిటీ చేస్తే నాకు రిలాక్స్ అవుతా because they make a lot of money too. But again, that's not the thing. There are a lot of patients. Dr. Mamta Dindal is my mother's sister. ఓకే She is one of the biggest infertility doctors in Hyderabad. She used to practice from the last 30 years. She's still practicing. Her daughter's a board gynecologist. One doctor married an embryologist. Another doctor is also a infertility doctor, and they are very well to do. And what I'm saying is, I know infertility doctors from a long time. My mother was a కరెక్ట్ gynecologist. కరెక్ట్ కరెక్ట్. రైట్. సో మా వైఫ్కి చెప్పానమాట, గో ఫర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి. ఐ నో షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. అండ్ నౌ ఐ గాట్ టు నో దట్ అసలు ఇన్ఫర్టిలిటీలో ఎంత ఉందని, అసలు మాట్లాడేది ఎంత Correct. ఉందని. అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ట్రయింగ్ ఆల్ దీస్ స్టడీస్, ఆల్ దీస్ హైపోథెటికల్ డ్రగ్స్ విచ్ మైట్ వర్క్, ద కేక్ గోస్ టు ఇన్ఫర్టిలిటీ. బికాస్ వాళ్ళు చేసే అన్ని డ్రగ్కి దేనికి ఎవిడెన్స్ ఉండదు. వాళ్ళు ఏదో ఒక స్టడీ తీసుకుని దానిలో పని చేసి మేము ట్రై చేస్తాం అంటారు. ఇంకో పని చేస్తుంది, దే వర్ గివింగ్ సిల్డెనఫిల్ ఫర్ పేషెంట్స్. నేను అసలు ఆడలకి సిల్డెనఫిల్ ఎందుకు ఇస్తారు అబ్బా అని. సిల్డెనఫిల్ ఇస్ లైక్ వైగ్రా లాగా, కరెక్ట్. రైట్? ఎందుకు ఇస్తున్నారని చెప్పేస్తే, దెన్ దే ఫౌండ్ దట్ సిల్డెనఫిల్ ఇస్తే ఎక్కువ ఇంప్లాంటేషన్ నడుస్తుందని. వాళ్ళకి దే వర్ గివింగ్ డెక్సామెథాసోన్ స్టిరాయిడ్స్ ఇస్తున్నారు అనమాట. స్టిరాయిడ్స్ ఎందుకు ఇస్తున్నారంటే దానివల్ల కూడా కొంచెం ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. లైక్ వెరీ ర్యాండమ్ స్టఫ్ వేర్ గివెన్, గివెన్ బట్ and we they are are all working thinking so much to give to give a something drug which has evidence, which has proper knowledge that it is not going to give you harm. తీసుకోవడానికి డాక్టర్ చెప్పినా ఇండ్రు, కానీ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ కోసం వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ఏముంది మీ ఇచ్చేయండి అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. ఇంకా అంటే దట్ మీన్స్ మనం బతుకున్నా లేకున్నా, క్వాలిటీ ఉన్నా లేకున్నా పిల్లలు మాత్రం కావాలి. పిల్లలు మాత్రం కావాలి అంతే. ఇంకా ఏదన్నా లేకున్నా పిల్లలు మాత్రం కావాలి. అండ్ సో ఈ పిల్లలు కావాలనుకునే వాళ్ళకి నేను ఆల్వేస్ ఇది కూడా Sleep చెప్తా ఉంటాను, స్లీప్ గురించి. ఎందుకంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ వర్కర్స్ కొన్ని స్టడీస్ ఉంటాయి. చాలా మంది సో జనరలీ పీపుల్ ని డివైడ్ చేస్తాం, లైట్ స్లీపర్స్, డీప్ స్లీపర్స్ అని, అండ్ ఎర్లీ రైజర్స్, లేట్ రైజర్స్ అని, ఇట్లా డివైడ్ చేస్తాం. సో ఇట్లా చూస్తే చాలా వరకు ఉమెన్ ఆర్ మోర్ ఆఫ్ లైట్ స్లీపర్స్. ఇది వన్ థింగ్, కొన్ని స్టడీస్ ఉన్నాయి. అందుకే ఇన్సోమ్నియా కూడా ఉమెన్ లో విత్ మోర్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నైట్ షిఫ్ట్ బేర్ చేసే కెపాసిటీ రిలేటివ్లీ మెన్కి ఎక్కువ ఉంటుంది దాన్ ఉమెన్ అనేది కూడా వి సా ఫ్యూ స్టడీస్. బట్ దట్స్ నాట్ ఎ కాంట్రాండికేషన్. ఎక్కడ కూడా ఉమెన్ నైట్ షిఫ్ట్ చేయొద్దు అని లేదు. కాకపోతే దిస్ ఇస్ ఆల్సో ఫౌండ్. సో ఇవి ప్రొఫెషనల్గా వెళ్ళి కొంత ప్రాబ్లమ్స్ మెడికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు దట్ ఇస్ స్టిల్ యాక్సెప్టబుల్ నా ప్రకారం. కానీ ఎవరైతే నెట్ఫ్లిక్స్ నైట్ చూస్తూ 3 o'clockకి పడుకుంటారు, ఇట్స్ అ ఫీమేల్ ఆర్ ఎ మేల్, అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, అండ్ స్లీప్లో మధ్యలో లేచి ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు బిజినెస్ గురించో లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ మీద, ఆర్ అదర్వైజ్ లేట్ నైట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఒక బీరో విస్కీయో తాగాలి, ఒక బిర్యానీ తినాలి, వెళ్ళి ఇమీడియట్ గా పడుకోవాలి. మార్నింగ్ 4 o'clockకి లేపుతారు, 4 o'clockకి తినేసి ఇంటికి వెళ్తారు, తినేసి 4 o'clockకి తెరుస్తారు వాళ్ళు. యా సో ఈ లేట్ నైట్ బిర్యానీస్, ఎర్లీ మార్నింగ్ దోసాస్, అండ్ దెన్ ఈ ఎక్సెసివ్ టీ ఇంటేక్ ప్లస్ ఆల్కహాల్ ఇంటేక్. సో ఇవన్నీ కూడా మేల్ ఫీమేల్ బోత్ పాపులేషన్ లో అబ్సల్యూట్ ఎఫెక్ట్ ఉంది, అండ్ స్లీప్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో ఇవన్నీ స్లీప్ హైజీన్ రిలేటెడ్. సో ఈ స్లీప్ హైజీన్ డిస్టర్బ్ అయినప్పుడు వాట్ మై పాయింట్ ఇస్ టు మై పేషెంట్స్, మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటే అది మీరు తినే డైటో, మీ వెయిటో, ఇవి కాకుండా మీ స్లీప్ కూడా ఇట్స్ ప్లేయింగ్ ఎ రోల్. అండ్ మీ హెచ్పిఓ యాక్సెస్ ఏదైతుందో
అది డిస్టర్బ్ అవుతుంది. Definitely. సో హార్మోన్స్ అనేవి వాట్ ఎవర్ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ దేర్ ఆర్ మేల్ హార్మోన్స్ ఆర్ దేర్, ఇవి ఇంబ్యాలెన్స్లోకి వెళ్తున్నాయి. సో ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అంటే చాలా మంది లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ అంటే మోర్ దెన్ 30 మోర్ దెన్ 35 హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఇన్ఫర్టిలిటీ ఛాన్స్ ఎక్కువ అని ఏజ్ గురించి రిలేట్ చేసి మాట్లాడతారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ 23-22 ఇయర్ ఓల్డ్లో కూడా వీఆర్ సీయింగ్ ఇన్ఫర్టిలిటీ. Absolutely. సో అంటే ఈవెన్ 23 years, if they're not following a good sleep hygiene, if they're not sleeping well and on time కానీ క్వాలిటీ కానీ డ్యూరేషన్ కానీ లేకపోతే ఫీమేల్ అండ్ మేల్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు PCOS, ఇన్ఫర్టిలిటీ, అండ్ ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ we see lot of pre-eclampsia. Because of Yes, because of poor sleep hygiene and circadian rhythm disorders. So apart from that కూడా స్లీప్ ఇంపాక్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి సిన్స్ దే హ్యావ్ ఎ హ్యూజ్ టమ్మీ బై 9th month కొన్నిసార్లు వాళ్ళు ఒబీస్ కూడా అవుతారు. Yeah. పుట్ ఆన్ అవ్వాల్సిన వెయిట్ కన్నా చాలా ఎక్కువ అవుతారు. అప్పుడు వాళ్ళకి గురక స్టార్ట్ అవుతుంది. సో దే హ్యావ్ టు రియలైజ్ దట్ దే ఆర్ అండర్ గోయింగ్ సమ్ ఇష్యూ విత్ స్లీప్ some changes in the అండ్ body. issues. స్లీప్ యాప్నియాని కన్సిడర్ చేయాలి. ఇది చాలా మంది గైనకాలజిస్ట్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా అవేర్నెస్ ఉండట్లేదు. Yes. సో బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా అండ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది అంటే ఐయుడీస్ అవుతున్నాయి. సో దేర్ ఇస్ ఎవిడెన్స్ ఫర్ దాట్. Oh, అండ్ హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది, డయాబెటీస్ డెవలప్ అవుతుంది. సో ఎ సింపుల్ స్నోరింగ్ డే టైమ్ స్లీపీనెస్ ప్రెగ్నెన్సీలో చూసుకుంటే వీ కెన్ ఆల్సో అవాయిడ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్. దిస్ ఈస్ వన్ టేక్. సెకండ్ థింగ్ ఈజ్ మనము ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ మీరు తీసింది లివర్, ఫ్యాటీ లివర్ గురించి. మొన్న August 15th మోడీ గారు కూడా మాట్లాడారు. Fatty. ఇప్పుడు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ లోకి దేశంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? Fatty. NAFLD. ప్రతి అల్ట్రాసౌండ్ లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ పేషెంట్ వస్తారు. నాకుంది, నీకుంది, అందరికి ఉంది. Because it is such a common thing. కామన్ థింగ్. బట్ టుడే It shouldn't be there, right? యా ఎగ్జాక్ట్లీ. మొన్న నేను రీసెంట్ గా హెల్త్ కాన్క్లేవ్కి వెళ్ళినప్పుడు అక్కడ మన మెడికల్ డైరెక్టర్ ఉండే, స్టేట్ మెడికల్ డైరెక్టర్. సో హీ వాస్ సేయింగ్ దట్ ఇప్పుడున్న కరెంట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ NAFLD, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో ఆల్కహాల్ తీసుకొని ఫ్యాటీ లివర్ వచ్చింది, సిరోసిస్ లోకి వచ్చింది, ల్యాండప్ అయ్యామంటే నీ కర్మ నువ్వు చేసుకుంది అని వదిలేయచ్చు. కానీ NAFLD గురించి చాలా మంది తెలియదు. సో దాని మీద స్టడీ చేస్తే ఒబేసిటీ ఇస్ వన్ బిగ్ కాంపనెంట్. అండ్ అంతే. సో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది అది అక్యుములేట్ అవుతుంది అనేది అనదర్ బిగ్ కాంపనెంట్. సో మొన్న మోడీ మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పాడు, మీరు కొనుక్కునే ఆయిల్లో 1/3 కొనుక్కోండి, మీరు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిన దానిలో ఇంకో 1/3 యూజ్ చేయండి. Modi became the endocrinologist and the gastroenterologist. సో మోడీ అది కూడా ఇండిపెండెన్స్ డే రోజు మనం ఎన్నో టాపిక్స్ ఉంటాయి, అవన్నీ కూడా highlighted that. That is how important it is. how important it is. So Absolutely. ఒబేసిటీ అనేది 1 in 3 ఇండివిజువల్స్ లో చూస్తున్నాం ఇప్పుడు. Yeah, yeah. సో ఇంకా స్టడీస్ కరెక్ట్ మీరు అన్నట్టు రాకపోయినా 1 in 3 ఇండివిజువల్స్ చూస్తున్నామని మాట్లాడుతున్నారు. సో ఈ NAFLD పేషెంట్స్కి, సిరోసిస్ వచ్చే పేషెంట్స్కి, అంటే విచ్ ఈస్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ, వీళ్ళలో వెయిట్ లాస్ మెడికేషన్స్ రోల్ ఏంటి? 100%. There have been lot of evidence right now that the medications would work. There have been lot of drugs which are also being given for NAFLD and now it's called MASLD అండి, metabolism associated steatohepatitis అనే కాన్సెప్ట్. ఏంటంటే మీరు చెప్పినట్టే ఆ బరువు పెరిగినప్పుడు ఆ బరువు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగేసి ఆ ట్రైగ్లిసరైడ్స్ వెళ్ళేసి ఫ్యాట్లో వెళ్ళిపోయి ఫ్యాట్లో అక్యుములేట్ అయిపోయేసి దాని నుంచి బయటికి రాకపోవటాలు, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీని ఇంకా ఏ చెప్పినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకుంటారు, కానీ ప్రాబ్లం ఏంటంటే దానివల్ల ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ఫ్యాట్, బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ దీస్ థింగ్స్ వుడ్ కమ్ అప్ అండ్ దే వుడ్ కాజ్ ఆల్ దీస్ థింగ్స్. సో బిఫోర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, అంటే మీరు మోదీ గురించి చెప్పారు కదా, జస్ట్ అంత గెట్ బ్యాక్ చేసేసి అసలు డెఫినేషన్ ఆఫ్ ఒబిసిటీ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఏంటి? ఒక మనిషిని చూసి నువ్వు లావుగున్నావు అని చెప్పేసి చెప్పే ముందు మనకి సబ్జెక్టివ్గా ఏదో ఒకటి కావాలి కదా. ఓకే, ఇలా కన్నా ఎక్కువ ఉంటే నువ్వు ఒబీస్ అని చెప్పేసి చెప్పడానికి ఉండాలి కదా. సో దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటంటే BMI ఉంటుంది. BMI అంటే వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. అది చెక్ చేస్తాం. సో ఆ BMI జనరల్గా వెస్టర్న్ పాపులేషన్లో ఫ్రమ్ అ లాంగ్ టైం 25 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబిసిటీ అని ఉండేది వెస్టర్న్ పాపులేషన్లో. సో మీరు అమెరికాలో బతుకుతున్నారా, మీ BMI 30 కన్నా ఎక్కువ ఉందా, మీరు ఒబీస్ ఉన్నారు. 25 కన్నా ఎక్కువ ఉందా, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. కానీ వీ ఇండియన్స్ వీఆర్ కాల్డ్ యాజ్ ద థిన్ ఫ్యాట్ ఇండియన్స్. ఎందుకంటే మనం బయట వాళ్ళలాగా వన్ లైన్ ఆఫ్ థింగ్ మీన్స్ వీఆర్ ఆల్ హంటర్ గ్యాదరర్స్ లాగా. మనం ఎప్పుడో 2 రోజులు ఒకసారి తినేవాళ్ళం అంట అప్పుడెప్పుడు. అందుకని మనం ఏ ఫుడ్ తిన్నా స్టోర్ చేసుకుంటూ పోయేవాళ్ళం అంట మనం. సో మనం ఏంటి, ఒక వెస్టర్న్ ఒబీస్ పేషెంట్కి మనం కంపేర్ చేస్తాం అనుకోండి, దట్ వెస్టర్న్ పేషెంట్ విల్ బీ హ్యావింగ్ ఫ్యాట్ నియర్ ద థైస్, నియర్ ద హ్యాండ్స్, నియర్ ద బటక్స్, నియర్ ఆల్ దీస్ ప్లేసెస్. ఓవరాల్గా ఫ్యాట్ ఉంటారు. కానీ మనం అన్ఫార్చునేట్లీ వీ గెట్ ఫ్యాట్ నియర్ అవర్ అబ్డామిన్. మన విజరల్ ఫ్యాటే మోస్ట్ లైక్లీ ఎఫెక్ట్ అవుతుంది.
and visceral fat is equal to fatty liver. That is where the fat is going. Correct. So అందుకనే మనకి they are calling overweight as more than 23. Correct. And obesity is more than 25. So if they are calling obesity as more than 25, every single person I know is obese actually. Exactly. And 25 is such a basic thing. 25 కూడా ఉండకూడదా అని కొంచెం జనాలు వస్తారు, నేను బాగా సన్నబడ్డా అని చెప్పేసి చెప్తారు నా దగ్గర. మీరు సన్నబడ్డారా? నాకు సన్నబడతాను, నాకు ఇంకా అసలు నేను సన్నబడిపోతున్నా అని చెప్పినా అన్నారు. ఎంత ఉంటాయంటే వాడు వెయిట్ 76 ఉంటాడు, హైట్ ఏమో 168 సెంటీమీటర్స్ ఉంటుంది. సన్నబడ్డా అంటున్నారు కదా సార్ అని చెప్పేసి BMI చెక్ చేస్తుంటే వాళ్ళు 25 27 ఏంటో ఉంటుంది. సన్నబడలేదు, ఇంకా మీరు ఒబీసే ఉన్నారు. That is the impact which that thing has. And the reason I'm saying that is we as a population are more prone to have fatty liver rather than the Western population. The number one cause for liver failure, cirrhosis, which is liver failure, was thought to be alcohol. It was alcohol also for a few years before, or a decade mundu, couple of decades mundu. But the number one reason for cirrhosis is NAFLD. మీ లివర్ ఎగిరిపోయిందా, నంబర్ వన్ కాజ్ దానికి మీ ఫ్యాటీ లివర్. ఇట్ ఈస్ నాట్ ది ఆల్కహాల్ కన్సంప్షన్. మీ ఫ్యాటీ లివరే మీ లివర్ని చంపేస్తుంది అక్కడ. సో దాట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ దట్ ఈస్. సో ఆ ఫ్యాటీ లివర్ తగ్గించాలంటే ఏం చేయాలి? మనం విజరల్ ఫ్యాట్ తగ్గించాలి. విజరల్ ఫ్యాట్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఓవరాల్ వెయిట్ తగ్గించాలి, మన తినే ఫ్యాట్ తగ్గించుకోవాలి. కానీ థింగ్ ఏంటంటే బరువు తగ్గాలంటే ఫ్యాట్ ఫ్రీ డైట్ అంటారు. దానికన్నా బెటర్ డైట్ ఇస్ లో కార్బ్ డైట్. బికాస్ దే వాస్ అ లైన్ ఆఫ్ థింకింగ్ దాట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ తిన్నాం అనుకోండి, ఆ ఫ్యాట్ అంటే అబ్జార్బ్ అవ్వదు. ఫస్ట్ అబ్జార్బ్ అవ్వాలి, కడుపులో వెళ్ళి, కానీ కడుపు నుంచి అబ్జార్బ్ అవ్వదు అంతా. కానీ కార్బోహైడ్రేట్స్ తిన్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ చాలా అబ్జార్బ్ అవుద్ది. ఇప్పుడు అబ్జార్బ్ అయ్యాక ఆ కార్బోహైడ్రేట్ గతి ఏంటి? మీరైనా యాక్టివిటీ చేశారా? యాక్టివిటీ చేస్తే ఆ కార్బోహైడ్రేట్ విల్ గెట్ యూస్డ్. యాక్టివిటీ చేయట్లేదా, దిస్ కార్బోహైడ్రేట్ గెట్స్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. ఈ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ అవుతుంది. ఈ కార్బోహైడ్రేటే అందుకనే రాత్రిపూట ఎక్కువ తినద్దు అంటారు. ఎందుకు ఎక్కువ తినద్దు అంటారు? ఎందుకంటే రాత్రిపూట తిన్నాక వీఆర్ నాట్ గోయింగ్ టు బి యాక్టివ్. తిన్నాము, తినేసి పడుకున్నప్పుడు ఉన్న కార్బోహైడ్రేట్ అంతా మంచిగా ఫ్యాట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్యాట్ టిపికల్గా ఎక్కువ అవుతుంది బికాస్ వీ యాస్ అ పాపులేషన్ వర్ ఆల్సో ప్రాబ్లీ జెనెటిక్స్ ఆల్సో ఏమో. ఆ ఫ్యాట్ టిపికల్గా మన లివర్ చుట్టూ, మన పొట్ట చుట్టూనే అవుతుంది. సో రాత్రిపూట ఎక్కువ తింటే పొట్టలు ఎక్కువ వస్తాయి, పొద్దున్న ఎక్కువ తింటే పొట్ట ఎక్కువ ఎందుకు రాదంటే, ఎందుకంటే పొద్దున్న తిన్నాక మనం యాక్టివ్ ఉంటాం. That activity is also important and the type of diet is also important. So if you want to tackle fatty liver, you have to have a low carb diet. You have to lose your visceral fat. And a good way to do that is to go on this GLP-1s. మీరు నైట్ షిఫ్ట్ వర్కర్స్ గురించి మాట్లాడారు కదా, there have been a lot of studies which showed that the night shift workers are getting very obese. ఎందుకు? As I told, 2017 నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అసలు సైకియాట్రీ అని చెప్పేసి ఉందని. హార్మోన్స్ ఇంపార్టెంట్ కదా మనకి. ఈ నైట్ షిఫ్ట్ వర్కర్స్కి ఏమవుతుందంటే, బికాస్ దే ఆర్ స్టేయింగ్ యాక్టివ్ అట్ దట్ స్పెసిఫిక్ టైమ్ వేర్ ఇన్ ద బాడీ వాస్ ప్రోగ్రామ్ టు స్లీప్. మనందరికీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మామూలుగా 7 తర్వాత ఎందుకు నిద్ర వస్తుంది జనాలకి? ఎందుకంటే మెల్టోనిన్ అన్న హార్మోన్ వెలుగుస్తుంది. దట్స్ ద లైట్ డార్క్ సైకిల్ కదా. సో మన డార్క్నెస్ పెరిగే కొద్దీ మెల్టోనిన్ అన్న హార్మోన్ లెగిసి, ఈ మెల్టోనిన్ ఇస్ ద హార్మోన్ విచ్ ప్రమోట్స్ స్లీప్. సో అందుకనే మెల్టోనిన్ ఇస్తారు చాలా మందికి. స్లీప్ రావాలంటే, ఒక స్లీప్ సైకిల్ సెట్ చేయాలంటే, స్లీప్ రావాలంటే యూ హ్యావ్ ఆల్ దీస్ బెంజోడైజపైన్స్, కానీ ఆ సైకిల్ కూడా సెట్ చేయాలంటే ప్రాబ్లీ యూ పీపుల్ డూ గివ్ మెల్టోనిన్ అండ్ ఆల్ దీస్ డ్రగ్స్ విచ్ జనరలీ ఆర్ హార్మోన్స్ విచ్ కెన్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద స్లీప్ క్వాలిటీ, రైట్? అండ్ దిస్ మెల్టోనిన్ టేక్స్ అ టాస్ బికాస్ యూఆర్ అవేక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చుట్టుపక్కల అన్న లైట్లు ఉంటాయి, మనం కంప్యూటర్ చూస్తున్నాము, బ్లూ లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డస్ గోనా స్క్రోప్ యువర్ మెల్టోనిన్, డస్ గోనా స్క్రోప్ ద కార్టిసాల్, డస్ గోనా స్క్రోప్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల ఏమవుద్ది? ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు దానివల్ల మన ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, మన లోపల ఉన్న స్ట్రెస్సెస్ పెరుగుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, గ్రెలిన్ పెరుగుతుంది, దానివల్ల ఒబిసిటీ పెరుగుతుంది. అండ్ ఇట్ హెస్ బీన్ షోన్ దాట్ ఎవరైతే నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ నైట్ షిఫ్ట్ అయ్యారో వాళ్ళు వెయిట్ పెరిగింది, వాళ్ళు షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరిగింది. కారణం ఆ స్లీప్ లేకపోయినందుకే. సో వాళ్ళు ఎట్లా చేయాలి స్లీప్? వాళ్ళకైతే హౌ డు వి టాకిల్ స్లీప్ మ్యామ్ ఇన్ నైట్ షిఫ్ట్ వర్కర్స్ కి? సో నైట్ షిఫ్ట్ వర్కర్స్ లో సార్ సే సపోజ్ 3 o'clock కి నైట్ ఆర్ లైక్ 11 o'clock కి షిఫ్ట్ స్టార్ట్ అయింది, 3 o'clock కి ఆర్ 4 o'clock కి షిఫ్ట్ ఎండ్ అయింది. మనకి అట్లా మనకైతే 8 వరకు ఉల్టా మనకి 11 8 to 8 ఉంటుంది రాత్రి పూట. ఎక్సెప్షన్ సార్, డాక్టర్స్ ఆర్ ఎక్సెప్షన్. మొన్ననే ఒక ఇంటర్వ్యూ చేసా, ఒక డాక్టర్ ఇచ్చారు. So he did a study on doctors, like everything incidence prevalence is high, and every 1 year ki oka doctor aithe ante any WhatsApp group lo unte, alumni groups lo unte, at least one person every year they'll either die or because of these things they'll get stroke or something. Yeah. So night shift focus lo sir 4 o'clock ki morning అయిపోయింది అనుకోండి షిఫ్ట్, 4 కి అయిపోయాక they should use UV block goggles or otherwise sunblock goggles. They should go home. And once they go home, they should close all the curtains, keep the room dark, and
Raise the బేసికలీ melatonin దే aspect. షుడ్ నాట్ గెట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. Absolutely. సో దానివల్ల ఏమవుతుంది, అగైన్ యువర్ కార్టిజాల్ పీక్స్ అండ్ దెన్ మెలటోనిన్ ఉండదు అండ్ అలర్ట్నెస్ పెరుగుతుంది. సో వీఆర్ అవాయిడింగ్ సన్ రేస్ అండ్ దెన్ గో ఫ్రెషన్ అప్, హ్యావ్ సమ్ ఫుడ్, లైట్ ఫుడ్. మనం డిన్నర్ ఎట్లా వేస్తామో దే ఆర్ సపోజ్ టు ఇట్ లైక్ దట్, వెరీ లైట్ ఫుడ్. సో ఎంగేజ్ ఇన్ సమ్ యాక్టివిటీ హర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes. ఆ తర్వాత దే కెన్ గో టు స్లీప్. సో వాళ్ళు ఒకవేళ హైబిస్కస్ టీ కానీ కెమమైల్ టీ కానీ ఇట్లాంటి ఆర్గానిక్ టీస్ తీసుకుంటే దేర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆల్సో విల్ స్ట్రెస్ తగ్గుద్ది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో పడుకొని లేచిన తర్వాత 6 hours తర్వాత లేస్తున్నారు, సపోజ్ 5 o'clockకి పడుకున్నారు, 6 hours తర్వాత లేస్తున్నారు. లేచిన తర్వాత దే కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ దే హ్యావ్ టు గో అవుట్ ఫర్ ఎ వాక్ ఇన్ సన్లైట్. ఆఫ్టర్ దే వేకప్. ఎస్. సో వాళ్ళది ఏంటి అంటే వాళ్ళు లేచిన తర్వాత సన్లైట్ ఎక్స్పోజర్ ఈవినింగ్ ఉంది అండ్ దే కెన్ హ్యావ్ బ్లాక్ కాఫీ ఎనీథింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో మనం మార్నింగ్ చేసే యాక్టివిటీస్ వాళ్ళు ఈవినింగ్ చేస్తారు, చేసి దెన్ దే కెన్ గో ఫర్ ద నైట్ షిఫ్ట్. సో బేసికలీ ఆ సైకిల్ అనేది రివర్స్ అవుతుంది. But once they do all these things, is the quality the same as a person who is not having a night shift? So somebody who got used to for more than 2 to 3 months, apparently the quality remains the same. Fantastic. అయితే నైట్ షిఫ్ట్ actually who are the eligible candidates అంటే who are deep sleepers. So deep sleepers. Oh, okay. Light sleepers Light not, sleepers ఇంక అంతే ఇంక. they are actually not eligible to do night shifts. కానీ ఇప్పుడు ఈ Do people కాలంలో know about that? no they don't know. Nobody knows about that. I don't know about that. ఐడియా ఎవరినైనా మన షిఫ్ట్ లో తీసుకునేటప్పుడు అసలు మనము ఇప్పుడు ఇండస్ట్రీస్ లో తీసుకునేటప్పుడు యు సీ దట్ వాళ్ళ హియరింగ్ టెస్ట్ చేస్తారు, ఐసైట్ చెకప్ చేస్తారు, Sleep test again, man. యా ఈవెన్ పైలట్స్ కి కూడా స్లీప్ టెస్ట్ చేస్తారు. కానీ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికి సింపుల్ స్లీప్ స్క్రీనింగ్ క్వశ్చనర్ కూడా ఉండదు. And it's such a simple thing. Yeah, it's very such a simple. simple thing. The patients So- have to go meet a doctor, Correct. find out whether their life is going to get affected because of their work, right? Exactly. So if they are a light sleeper, it is not suggested to do a night Even shift. affect it more, kada? Yeah. Absolutely. If they are a deep sleeper, definitely they can go for a But night can shift. we make a light sleeper a deep sleeper? Is there any way to do it, or is So it like it's by genes, sir. మీరు By genes, ఇన్సులిన్ అంతే కదా. మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తారో నేను ఎంత absolutely? ప్రొడ్యూస్ So it goes just by genes. ఇట్స్ లైక్ బ్రౌన్ ఫ్యాట్. సో బట్ కాకపోతే డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ బై ప్రాక్టీసింగ్ స్లీప్ హైజీన్. Absolutely. So yeah, sleeping on time, waking up on time, avoiding coffees, too many black coffees, avoiding alcohol, smoking. అసలు I didn't even know that sleep లేకపోతే ఐయుడీలు అవుతాయని. నేను Yeah. ఫస్ట్ టైం వింటున్నానండి, కదా ప్రెగ్నెన్సీలో పిల్లోడు చచ్చిపోతే స్లీప్ లేకపోతే ఇంకా లైక్ లోపల బేబీస్ ఉన్న డై అనేది. Right. దట్స్ లైక్ గెట్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఆన్ డైలీ బేసిస్. Daily basis, correct. And next thing is sir, సో ఇప్పుడు మీరు చైల్డ్హుడ్ ఒబేసిటీ అని కూడా ఒక Yeah. పాయింట్ తీశారు కదా. సో ఇప్పుడు చిల్డ్రన్లో ఒబేసిటీని అసలు ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా కొంచెం లావు ఉంటే, లైక్ మై హస్బెండ్ ఎవరు లావు ఉన్న బేబీస్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హౌ క్యూట్ అంటారు. నేనంటే హీఈస్ నాట్ క్యూట్, పేషెంట్. సో నాకు పేషెంట్ లాగా కనిపిస్తారు, మా హస్బెండ్ కి మాత్రం చాలా క్యూట్ గా కనిపిస్తారు. సో వాట్ వుడ్ యు సే అబౌట్ దిస్ పేషెన్స్ వరకు ఎందుకులేండి. మా అబ్బాయి బరువు పెరుగుతుంటే నేనేమో వారు బరువు పెరుగుతున్నా అంటే మా వైఫ్ బరువు పెరుగుతున్నారు అబ్బా వద్ద అక్కడ బరువు పెరగకూడదు అని చెప్పేసి. పిల్లల్లో ఏంటంటే ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఎవరిని ఒబీస్ అంటాం సార్? ఎందుకంటే చూసి మంచి చీక్స్ ఉన్న వాళ్ళందరినీ ఒబీస్ ఇందా మీరు అంటాం. చెప్పాను కదా BMI is one way అని. కరెక్ట్. BMI లో ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ గోనా టెల్ యూ వెదర్ ద వెయిట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ మజిల్ ఆర్ ఫ్యాట్. It won't tell you whether the weight increases because of visceral fat or subcutaneous fat. కరెక్ట్. Doesn't tell you the entire details about why the weight had gone up. ఓకే. కదా పిల్లల్లో ఏమవుతుందంటే టిపికల్ గా స్కెల్టల్ వెయిట్ పెరుగుతుంటుంది, మజిల్ వెయిట్ పెరుగుతుంటుంది. ఫ్యాట్ ఇస్ నాట్ ది ఓన్లీ థింగ్. సో ది అదర్ వే టు సీ ఫర్ వెయిట్ ఇస్ ద వేస్ట్ హిప్ రేషియో. సో ఒక టేప్ తీసుకుని వేస్ట్ సర్కంఫరెన్స్ చూసేసి, హిప్ చుట్టూ ఇక్కడ ఏఎస్ఏ చుట్టూ సర్కంఫరెన్స్ చూసేసి, దాని రేషియో చూసేసి 0.95 కన్నా ఎక్కువ ఉంటే ఓకే ఒబీస్ అని చెప్పేసి చెప్పుకోవటం. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ వెయిట్ అన్నమాట. పిల్లల్లో బికాస్ ద BMI is not such an ideal thing, so that's why we don't take these values of 23, 25. These are like after 20 years. కానీ ఫస్ట్ 20 years ఇనీషియల్గా పిల్లలకి ఏం చేస్తారంటే దే హ్యావ్ దిస్ చార్ట్స్ ఫర్ ఆల్ ద హైట్ చార్ట్స్, ఫర్ ఆల్ ద వెయిట్ చార్ట్స్, ఫర్ ఆల్ ద BMI చార్ట్స్, ఖాదీలు రకరకాల చార్ట్స్ ఉన్నాయి. సో ఒక BMI చార్ట్ దగ్గర వెళ్ళేసి when you're meeting a pediatrician, not only endocrinologist but meet a pediatrician, get the height checked, get the weight checked. For whatever reason you have taken, పిల్లడికి డెంగీ వచ్చేలారా, పిల్లడికి జలుబు వచ్చేలారా, హైట్ వెయిట్ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వీఆర్ నాట్ గోనా హ్యావ్ అ స్టేడియోమీటర్, గవర్నమెంట్ చెక్ చేసుకుని టేప్తో చెక్ చేయడం అవన్నీ పిచ్చి పిచ్చి మెథడాలజీస్. గెట్ ఇట్ టెస్టెడ్ బై అ ప్రాపర్ పర్సన్ హూ నోస్ హౌ టు టెస్ట్ ఇట్. గెట్ ద వెయిట్ చెక్, గెట్ ద హైట్ చెక్, తర్వాత BMI నార్మల్గానే క్యాలిక్యులేట్ చేసుకుని దట్స్ అ డిఫరెంట్ చార్ట్ అన్నమాట. ఆ చార్ట్లో 5% నుంచి 85%లో ఉంటే దాట్ మీన్స్ ద చైల్డ్ ఇస్ అ నార్మల్ వెయిట్. ఓకే. 85% to 95%లో ఉంటే హీస్ ఓవర్ వెయిట్. మోర్ దెన్ 95th centile is obese. ఓకే. పిల్లలే ఉంది ఒబీస్ ఉన్నారు కదా పెద్దాక సన్నబడతారా అని చెప్తారు. అవరు.
ఎందుకంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి ఏవైతే చేస్తూ ఉన్నారో దట్ బికమ్స్ అ హ్యాబిట్. ఒక హ్యాబిట్ బ్రేక్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. యాజ్ ఐ సెడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇఫ్ ఇట్స్ అ సింపుల్ థింగ్ నోబడీ వుడ్ బి యాక్చువల్లీ బీ ఒబీస్. జస్ట్ చేంజ్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ, రైట్? సో ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే అట్లా ఒబిసిటీ వస్తూ ఉంటే చిన్నప్పటి నుంచే ఆ లిపిడ్స్ పెరుగుతాయి, ఫ్యాట్స్ పెరుగుతాయి, ఫ్యాట్ వెళ్ళేసి మళ్ళీ మన ఆర్టరీస్కి వెళ్ళి హార్ట్కి వెళ్ళి ఆర్టరీస్లో నెమ్మదిగా క్లాగ్ అవుతూ ఉంటాయి, ఫ్యాటీ లివర్ పెరుగుతూ ఉంటుంది, ఇవన్నీ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. డల్నెస్ పెరుగుతుంది చాలా మందికి. లైక్ ఐ థింక్ యూ వుడ్ ఆల్సో సే, రైట్? బికాస్ ఆఫ్ ఒబిసిటీ, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఫెటీగ్ వస్తుంది, ఒబిసిటీ వల్ల ఫెటీగ్ వస్తుంది. ద రీజన్ వై ఐ కేమ్ టు యూ ఫర్ ద ఫస్ట్ టైమ్ వాస్ బికాస్ ఐ వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్లీప్ ఇన్ ద నైట్. కానీ సడన్గా నిద్ర పెరుగుతుంది అంటే నిద్ర వచ్చేది కాదు కానీ డే టైం అంత ఫ్రెష్ ఉండేవాని కాదు. సో ఐ కేమ్ టు యూ బికాస్ ఐ వాంటెడ్ టు సీ వెదర్ ఐ డూ హ్యావ్ స్లీప్ apnea or not. And I did have sleep apnea, right? So we need to know that we need to meet the specific doctor if you're looking at sleep. So for a pillalu kuda we need to get the child's BMI monitored on my BMI chart. And next time whenever you're going to the pediatrician, take that chart along with you. Correct. ఆ లైన్ అనేది పెరుగుతుందా డిప్ అవుతుందా చూసుకోవాలి. ఐడియల్లీ వీ వాంట్ ఇట్ టు బి డిప్పింగ్ ఇఫ్ ఇట్స్ ఆన్ ద హయ్యర్ సైడ్. అండ్ దట్స్ హౌ వీ కాల్ అ చైల్డ్ యాజ్ obese or overweight based on the specific age related BMI according to the chart. కరెక్ట్. సో అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో పేరెంట్స్ కానీ పేషెంట్స్ కానీ ఎలా వస్తున్నారంటే షాపింగ్ నుంచి మూవీ నుంచి డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. దే డోంట్ గెట్ ఎ ఫైల్, నథింగ్. సో మనకి గ్రోత్ చాట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రీవియస్ రికార్డ్ ఎంత ఇంపార్టెంట్ అనేది వీ హ్యావ్ టు టెల్ ద పేషెంట్స్. యూ హ్యావ్ టు టెల్ ద పేషెంట్స్ నాట్ టు చేంజ్ దేర్ హౌస్ ఆల్సో. నా 50% పేషెంట్స్ దగ్గర ఫైల్ ఉండవు. ఎందుకు లేదంటే మేము ఇల్లు మారిపోయింది. ఇదే ఇల్లు మారిపోయింది ఫైల్ పడేస్తారా? అసలు ఇంత రాస్తావు అంతా రాస్తాము, ఎగిరిపోయింది ఫైల్. సరే అమ్మ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎన్ని ఏళ్ళ నుంచి షుగర్ ఉంది అన్ని రాయాలి. కరెక్ట్. సో ఈ పిల్లలు సార్ అయితే నా దగ్గర కూడా చాలా మంది చిన్న పిల్లలు వస్తుంటారు. ఒక పేషెంట్ ఉన్నారు, నాకు మంత్లీ 1 విజిట్ వాడు రాకపోతే నాకు నేను ఎవరిని చూడకుండా మిస్ అవ్వను, కానీ ఆ పేషెంట్ చూడకుండా మాత్రం మిస్ అవ్వను. ఎందుకంటే హీఈస్ అ ఒబీస్ చైల్డ్. ఆ ఒబేసిటీ వల్ల రిపీటెడ్లీ గెట్స్ ఆస్మా, రిపీటెడ్ ఆస్మా అటాక్స్, అండ్ హీ ఆల్సో హ్యాస్ స్లీప్ ఆప్నియా. సో స్లీప్ ఆప్నియా ఉంది ఎందుకంటే వాడికి ఒబేసిటీ ఉంది. ఇనీషియల్గా వాడికి అడినాయిడ్స్ అండ్ టాన్సిలైటిస్ ఇష్యూ కూడా ఉండేది. సో చిల్డ్రన్ అయినా ఒబేసిటీ ఉండి, అడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఉంది, అండ్ మౌత్ ఓపెన్ చేసినప్పుడు ఎయిర్వేలో స్పేస్ తక్కువ ఉంది, అలాంగ్ విత్ దట్ స్నోరింగ్ ఉంది, మౌత్ బ్రీతింగ్ ఉంది, నైట్ బెడ్ వెట్టింగ్ ఉంది, మార్నింగ్ వాడి స్కూల్ పర్ఫార్మెన్స్ అంత గ్రేట్గా లేదు, రిపీటెడ్ కంప్లైంట్స్ ఫ్రమ్ స్కూల్, ఊరికే పడుకుంటున్నాడు క్లాస్లో అని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్తో ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవ్వడు, అండ్ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయడు. సో ఈజ్ హ్యావింగ్ ఎఫెక్ట్ ఆన్ గ్రోత్, డెవలప్మెంట్, బోత్ సోషలీ, సైకలాజికలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ. సో ఆల్ దీస్ ఉన్నాయి కాబట్టి ఐ టోల్డ్ హిస్ మదర్ మల్టిపుల్ టైమ్స్, లేదంటే స్లీప్ స్టడీ చేయాలి పేషెంట్కి. చిన్నపిల్లలకు కూడా స్లీప్ స్టడీ చేస్తారా? చిన్నపిల్లలకు కూడా ఎందుకు? సో చిన్న వాళ్ళైనా. సో మా దగ్గర లీస్ట్ ఏజ్ స్లీప్ స్టడీ చేసింది 6 months old సార్. 6 months చేశారా? ఎగ్జాక్ట్లీ. అమేజింగ్. సో లెవెల్ 1 స్లీప్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పీడియాట్రిక్ పేషెంట్స్. సో అది 6 months అయినా, ఇప్పుడే పుట్టినా, లేదు అని అంటే లాస్ట్ డే ఆఫ్ లైఫ్ అయినా, ఐ కీప్ టెలింగ్ దెమ్ దట్ మీరు నిద్రపోతున్నారు అంటే మీకు స్లీప్ డిసార్డర్ ఉంది అంటే మనం స్లీప్ స్టడీ చేసి చూసుకోవాలి. Absolutely. సో దట్స్ వాట్ ఐ టెల్ హిమ్, అండ్ ఫైనల్లీ షీ అగ్రీడ్, గాట్ ఈస్ స్లీప్ స్టడీ డన్. స్లీప్ స్టడీలో సివియర్ స్లీప్ ఆప్నియా ఉంది. సో సివియర్ స్లీప్ ఆప్నియా ఉన్నప్పుడు ఫస్ట్ అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇవి హైపర్ట్రోఫీడ్ ఉన్నాయి కదా అని చెప్పి ENTకి పంపించాము. అడినాయిడ్ ఎక్టమీ అయిపోయింది, టాన్సిల్ ఎక్టమీ అయిపోయింది. And then again he is facing the same problem. The sleep apnea. Yeah, exactly. So now I was telling him, counseling parent and child. So వాడు రోజు ఒక చిప్స్ ప్యాకెట్ కంపల్సరీ, ఒక కోక్, రిపీటెడ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పా, మొక్కై వంగంది మానే వంగుతుంది అని ఒక సేయింగ్ ఉంటుందమ్మా, మీరు అది ఫాలో అవ్వాలి కంపల్సరీ అని. సో హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేశారు. సో టెక్నికలీ వీ ఇంప్రూవ్ దేర్ internal obstructions, we improved their lifestyle, but this couldn't improve his sleep apnea. Then I realized వీడు ఒబేసిటీకి ఏదో ఒకటి చేయాలి, వీడు తక్కువ తిను అన్నా కానీ ప్రాబబ్లీ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. Probably metabolism is not so high. వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పుడు మనం approval, as I said, again study based kada, the approval of liraglutide or Ozempic, they are all approved for more than 12 years. Reason, not tested. The reason they are not tested is because people are again of the thought that చిన్న పిల్లలకి ఏం ముందు ఇస్తామని. మా అబ్బాయి 6 ఏళ్ళు ఉన్నాడు, ఏం ముందు ఇస్తామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేస్తుంది. అర్థం కాదండి. ఇప్పుడు 12 years పిల్లోడికి
10 years పిల్లడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్, రైట్? వాట్ ఆర్ వి డూయింగ్ దేర్? వీఆర్ ట్రయింగ్ టు టార్గెట్ ద ఒబిసిటీ పాత్వే బై అ ప్రాపర్ సైంటిఫిక్ మెథడాలజీ. టీనేజర్స్కి ఇచ్చారు. టీనేజర్స్కి తర్వాత 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి వెయిట్ చేసాం అనుకోండి, 20 ఏళ్ళు ఎగిరిపోద్దిగా ధైర్యం. బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే ఆర్ 2 things. The good is you're going to lose weight. The bad is we don't know what's going to happen if you are taking this medication. But the problem with the bad is if you're not taking the medication, we already have a bad, that is the weight is on the higher side and that is not being targeted. I would rather target the weight and then look for the bad, if something bad is happening or not. So for a 10-year-old child also, I've seen a few doctors who have given Monjaro for children who were 10 years, 11 years. ఎందుకని వాళ్ళు బరువు తగ్గట్లేదు. బట్ జనరల్ లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే, ఇప్పుడు మోజారో తీస్తున్నారు, జీవితాంతం చాలా మంది తీసుకోరు కదా. జనరల్ ఆఫ్ థింకింగ్ అగైన్ లైఫ్ స్టైల్. సో ట్రై చేయండి, బరువు తగ్గిస్తాను ట్రై చేయండి. మేక్ దెమ్ జాయిన్ అ జిమ్, మేక్ దెమ్ జాయిన్ సమ్ యాక్టివిటీ. ఒక పిల్లోడి బరువు తగ్గాలంటే ఫ్యామిలీ బరువు తగ్గాలి. ఇప్పుడు ఫాదర్ మదర్ కూర్చుని బాగా తినేసి నువ్వు అక్కడ కూర్చుని సాలడ్ తినమంటే కుదరదట. The father has to lose weight, the mother has to lose weight, only then will the child lose weight. The father has to do activity, the mother has to do activity, only then will the child do activity. Correct. We just can't target a single child and tell నువ్వు obese ఉన్నావు. First of all, our పిల్లోడు, he is going to get more affected if we keep telling him that he is obese. Correct. We have to tell the family that we have to do something for the obesity of the child. The family has to take part. The family has to have a healthy nutritional option. The first and foremost thing which I tell every patient who are looking for weight loss is don't have any biscuits in your home, don't have anything. ఇంట్లో లేనప్పుడు బయట నుంచి తెప్పించుకోవటాలు అవన్నీ ఇట్స్ గోనా టేక్ అ లాట్ ఆఫ్ టైం. మనం ఇమీడియట్గా తెప్పించాం. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, మా వాడు బర్త్డే మనం అయినప్పుడు జనాలు చాక్లెట్లు ఇచ్చారు, నేను తినడం మొదలెట్టాను ఉంది కాబట్టి, లేకపోతే తినేవాడు కాదు. The thing is, I know not to do it, but I am doing it because it's there in front of me అని చెప్పేసి. So I can just keep giving ఇట్లా hundreds of thing. So the parents shouldn't have any food in the home which is not healthy for the child, because then we are trying to change the child's lifestyle and your own lifestyle. The child can't keep saying that నేను హెల్దీగా ఉన్నాను, మా వాళ్ళేమో కూర్చొని బిర్యానీలు తినేవారంటే it doesn't work like that. Yeah. The father, the mother, the child's siblings, the environment has to be healthy for the child to be healthy. So first we'll work on the environment. We'll see how well the child is doing on that. But definitely the child is not losing weight అనుకోండి, there's nothing against the medications logically. Right. But if you're looking at approval wise, it's approved if it's after 12 years. Teenagers కి ఇస్తా అని చెప్పేసి అప్రూవల్ ఉన్నాయి ఇప్పుడు. Okay. కానీ లెస్ దెన్ దట్ అప్రూవల్ లేదు. కానీ లాజికల్గా ఆలోచిస్తే ఐ డోంట్ సీ మనీ డిఫరెన్స్ బిట్వీన్ దట్. బేరాటికి సర్జరీస్ కూడా పిల్లలు చేశారు, ఎన్నో మంది చేశారు. పీపుల్ లూజ్ వెయిట్, రైట్? There's nothing wrong అండి, because these are all scientifically proven things. We are not giving them అదే రోజు చెట్టు పని చేసిన చెట్టు నుంచి కట్ చేసి ఇట్లే కదా. We have done lot of research on that. We have known what the side effects are and we are treating them appropriately for that. Correct. So now we discussed about obesity because of lifestyle, obesity and pregnancy, obesity and childhood. So medication, surgery, sleep, and how sleep is impacting exercise, diet, and so many things. So ఫైనలీ మీరు ఎనీ ఒబీస్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సో స్లీప్ యాజ్ అ వైటల్ సైన్ అడుగుతూ ఉంటారు కదా. సో హౌ మెనీ పేషెంట్స్ ఆర్ కన్విన్స్ దట్ మన నిద్ర బాగాలేదు కాబట్టి మనం లావ్ అవుతున్నాము ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్? కన్విన్సింగ్ అంటే 1-2% కన్విన్స్ అవుతారు మ్యామ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు కన్విన్స్ పీపుల్. మీ నిద్ర బాగాలేనందుకు మీకు ఓబీస్ అయ్యారంటే జనాలు ఈరోజు పిచ్చి డాక్టర్ అని చెప్పేసి చూస్తారు వాళ్ళు. బట్ ట్రూత్ ఇస్ దిస్, నిద్ర బాగాలేకపోతే బరువు పెరుగుతారు. There is no other truth than that. అసలు వేరే if you want me to talk about all these endocrinological conditions, నిద్ర బాగాలేకపోతే షుగర్ పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్ఫ్యాక్ట్ క్లోజ్ టు 3 to 4 times స్లీప్ ఆప్నియా ఉంది అదే నార్మల్ పేషెంట్. షుగర్ వల్ల స్లీప్ ఆప్నియా వస్తుంది, స్లీప్ ఆప్నియా వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అనుకోండి, ఒబిసిటీ అనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్. హైపోథైరాయిడిజం ఉందనుకోండి, దానివల్ల పీపుల్ స్లీప్ ఫర్ ఆల్ వెరీ లాంగ్ టైమ్. థైరాయిడ్ పేషెంట్స్ చాలాసేపు పడుకుంటారు. అదే హైపర్థైరాయిడిజంలో దే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ స్లీప్. కొంచెంసేపు పడుకుంటారు, మళ్ళీ లేచిపోతారు, కొంచెంసేపు పడుకుంటారు, లెగుస్తారు. యాంగ్జైటీ ఉంటుంది, రెండో స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది కదా, బికాస్ దట్స్ గోనా ఎఫెక్ట్ ద థైరాయిడ్ యాక్సెస్, రైట్? ఇప్పుడు కార్టిసాల్ పెరిగింది అనుకుని చెప్తున్నాం కదా. కార్టిసాల్ ఏంటి? కార్టిసాల్ ఇస్ రిలేటెడ్ టు కుషింగ్ సిండ్రోమ్. కుషింగ్ సిండ్రోమ్ ఏంటి? నార్మల్గా మా దగ్గర లెస్సెస్ ఒక పేషెంట్ వచ్చాడు, పేషెంట్ ఒబీస్ ఉన్నాడు, నేను బరువు పెరుగుతున్నాను, నా బరువు ఎందుకు పెరుగుతున్నాను కనుక్కోవాలనుకోండి. ఒక పేషెంట్ రాగానే వీ షుడ్ నాట్ లేబుల్ దెమ్ యాస్ అన్ ఎక్సోజెనస్ ఒబిసిటీ, బికాస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ కెన్ కాజ్ ఒబిసిటీ. వాళ్ళు థైరాయిడ్ చెక్ చేయాలి,
వారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి, ఎందుకు? నాఫిల్డ్ ఉందా చూడాలి. వాళ్ళకు ఒక స్లీప్ స్టడీ చేయించాలి, ఎందుకు? స్లీప్ యాప్నియా ఉందా చూడాలి. వీ హ్యావ్ టు గెట్ దేర్ కొలెస్ట్రాల్ టెస్టెడ్, ఎందుకు? ఒబిసిటీ వల్ల ఆల్రెడీ కార్డియాక్ రిస్క్ పెరిగింది, దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ వెరీ బ్యాడ్ రిస్క్. ఆబ్వియస్లీ వీ టు గెట్ షుగర్స్ టెస్టెడ్ బికాస్ దానివల్ల డయాబెటీస్ రావచ్చు, ఫాస్టింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. బట్ అగైన్ దట్ ఇస్ నాట్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ షుగర్స్ చెక్ చేయించుకోవాలి. కానీ దాంతోపాటు ఎప్పుడు లుక్ అట్ ఫ్యూ వెరీ టిపికల్ సింటమ్స్ లైక్ పొట్ట మీద స్ట్రై ఉన్నాయి అనుకోండి, లేకపోతే వాళ్ళకి మొహం అంతా రెట్టగా ఉంది అనుకోండి, లేకపోతే ఎంకాలు ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, లేకపోతే చాలామంది టిపికల్గా లావు ఉండి చేతులు మాత్రం సన్నగా ఉండి ఇట్లా పట్టుకుంటే పేపర్ లాగా ఉంటుంది స్కిన్, వాళ్ళకి వీ హ్యావ్ టు గెట్ దట్ కార్టిసాల్ టెస్టెడ్. అంటే కార్టిసాల్ అంటే ఊరికే కార్టిసాల్ కాదు, వాళ్ళకి మనం బికాస్ కార్టిసాల్ కీప్స్ చేంజింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, వాళ్ళకి మనం రాత్రిపూట డెక్సామెథాసోన్ ఇచ్చేసి 11 o'clock మళ్ళీ మార్నింగ్ 8 o'clock మళ్ళీ కార్టిసాల్ చూసేసి మళ్ళీ ఆ కార్టిసాల్ సప్రెస్ అవ్వాలి. 1.8 కానీ సప్రెస్ అవ్వకపోతే అప్పుడు కుషింగ్స్ అని చెప్పేసి డౌట్ వచ్చి, కుషింగ్స్ ఎందుకు వస్తుంది? ఒక ట్యూమర్ వల్ల వస్తుంది. సో ఈ ట్యూమర్స్ వల్ల బరువు పెరుగుతారు. సార్ అంటే ముందు మీకు మోనోజెనిక్ ఒబిసిటీ అన్నాం కదా, లెప్టిన్ డెఫిషియన్సీస్ అవన్నీ ఉంటాయండి. వాళ్ళ పాప మనం ఏమి ఇచ్చినా బరువు తగ్గదు, ఎందుకంటే వాళ్ళు అసలు సెంటరే పనిచేయట్లేదు కదా. దానికి మెట్రిలెప్టిన్ అని చెప్పేసి ఒక డ్రగ్ ఉంది, ఆ మెట్రిలెప్టిన్ ఇస్తే బరువు తగ్గుతారు. సో దానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ లేని ఏ ప్రాబ్లం లేదు. వీ కెన్ డూ సంథింగ్ ఆర్ ది అదర్. But they should come to a doctor for obesity. Come to a doctor for obesity and more than that, చాలా మంది పేషెంట్స్ వస్తారు, పేషెంట్స్తో పాటు వేరే వాళ్ళు వస్తారు. ఈయన ప్రాబ్లం ఉంది నాకైతే లేదని, వాడు మంచిగా డిట్టంగా ఉంటాడు అన్నమాట. లేదండి ఈయన చెప్పే ప్రాబ్లం ఉంది, మీరు చెప్పని ప్రాబ్లం ఇక్కడ ఉంది, మనకి ఆయన కంటే మీకే ఎక్కువ కాస్ట్లీ కావాలి ఆయన కంటే అని. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాస్ వెరీ ఇన్సైట్ఫుల్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఫైనలీ స్లీప్ అండ్ హార్మోన్స్, దే ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్. సో లైఫ్ స్టైల్ అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ అంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, అలాంగ్ విత్ దాట్ స్లీప్లో డిసార్డర్స్ కూడా ఉంటాయి. మీరు ఎంత మంచి స్లీప్ హైజీన్ ఫాలో అయినా, ఎంత సర్కేడియన్ రిథమ్ వైజ్ అంటే కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ లేసినా, సో స్ట్రెస్ లేకున్నా, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ ఒబేసిటీ వల్ల స్లీప్ యాప్నియా లాంటి ఇష్యూస్ అంటే స్నోరింగ్, డే టైమ్ స్లీపీనెస్, లేజీగా అనిపించడము, హెడేక్, బాడీ పెయిన్స్ అనిపించడము, మధ్యలో ఊపిరాడినట్టు అనిపించడం, నిద్ర మధ్యలో ఊపిరాడినట్టు అనిపించడం, సో కెపాసిటీ ఆఫ్ యర్ వర్క్ అనేది తగ్గడం, ఇవన్నీ కూడా స్లీప్ యాప్నియా సిమ్టమ్స్. ఇవి హెల్త్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తాయి, అలాంగ్ విత్ దట్ సోషల్ కాన్సిక్వెన్సెస్. లైక్ మీరు గురకబెడుతున్నారని మీకు డివోర్స్ అవ్వచ్చు, లేదు అని అంటే మీరు డే టైం పడుకుంటున్నారని చెప్పి రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ సోషల్, ఫిజికల్ అండ్ మెంటల్ ఉంటాయి. కాబట్టి స్లీప్ యాప్నియాని, స్లీప్ డిసార్డర్స్ని అసలు లైట్ తీసుకోవద్దు. అలాంగ్ విత్ దట్ హార్మోన్ ఇష్యూస్, ఇప్పుడు ఇన్ని హార్మోన్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, వీటిలో మేబీ 10% వాటి గురించి కూడా అవేర్నెస్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఇట్స్ ఎ కీ ఫర్ యువర్ హెల్త్. సో మన హార్మోన్స్ మన మెంటల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది, మన ఫిజికల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. ఒక చైల్డ్లో అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని డిసైడ్ చేస్తుంది, ప్రెగ్నెన్సీలో వాళ్ళ ఫ్యూచర్ అండ్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఇఫ్ ప్రెగ్నెంట్ కావాలన్నా కానీ యూ నీడ్ గుడ్ హార్మోన్స్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ, ఇట్ ఈస్ అబౌట్ హార్మోనల్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ అబౌట్ గుడ్ స్లీప్, గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్. అండ్ ఒబేసిటీ అనేది ఇట్స్ ఎ డిసీజ్. సో అది మేం కాదు, అది మోడీ గారే చెప్పారు. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఎ డాక్టర్ ఆర్ ఎ పొలిటీషియన్, whatever it or your prime minister, so obesity is a disease. ఒబేసిటీ అనేది పిల్లల్లో కానివ్వండి, పెద్దల్లో కానివ్వండి, ఇట్స్ అబ్నార్మల్. కాబట్టి డోంట్ బీ ఒబీస్, మెయింటైన్ ఎ ఫిట్ పర్సనాలిటీ టు హ్యావ్ ఎ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.